गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. మీ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం. నా జన్మదినాన్ని పురస్కరించుకొని సాధకులంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. జనవరి 21, 2024 నాడు హైదరాబాద్లో లక్డీ కపూర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరందరూ తప్పకుండా దానికి రాగలరని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర ఎంతమంది అయితే సాధన చేశారో, అంటే 9 రోజుల కార్యక్రమం చేసిన వాళ్ళు, 3 రోజులు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఒకరోజు కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళు, తర్వాత పిఎంసి ఛానల్లో ధమ్మపద వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సో మీరంతా తప్పకుండా అటెండ్ కాగలరు కార్యక్రమానికి. ఈ కార్యక్రమం 21వ తేదీ ఆదివారం జనవరి 2024 నాడు జరుగుతుంది. ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో మీరంతా సకాలంలో వచ్చి, కేవలం అది పుట్టినరోజు వేడుకలే అని కాకుండా ఆ 1 డే సెమినార్ కూడా ఉంది. జన్మ రహస్యం అనేటటువంటి అంశం పైన నేను సత్సంగం చేయబోతున్నాను. సో అదంతా మీరు విని ఆ సత్సంగ కార్యక్రమాల్లో, అదేవిధంగా పుట్టినరోజు వేడుకల్లో మీరంతా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను ఒక టాపిక్ ఇచ్చాను, ఫ్లైయర్లో మీరు చూస్తుంటారు. ఏంటంటే జన్మ రహస్యం. పుట్టుక అనేది అందరికీ సమానమే, కానీ జీవితం అందరికీ సమానం కాదు. అవునా? మరణం అందరికీ సమానమే, కానీ నిర్వాణం అందరికీ సమానం కాదు. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణిస్తుంది. ఆ మరణించేలోపు జీవితం అనేది ఎలా ఉండాలి, అసలు మనిషి జన్మ యొక్క రహస్యం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది బర్త్డే సెలబ్రేషన్స్ కదా. సో బర్త్డే సెలబ్రేషన్స్లో మనకి జన్మ రహస్యం కూడా తెలుసుకోవాలి. మెయిన్గా తెలుసుకోవాల్సిన జన్మ రహస్యం. మనకి భూమి పుట్టిన దగ్గర నుంచి తర్వాత ఈ సకల సృష్టిలో ఆది నుండి తీసుకుంటే భూమి మీద జీవం అనేది ఎక్కడ మొదలైంది? భూమి మీద జీవం అనేది ఎక్కడ మొదలైంది అంటే ఏకకణ జీవి నుంచి మొదలైంది. ఏకకణ జీవి నుంచి, ఇది సైన్స్ కూడా చెప్తోంది, లైఫ్ అనేది సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి స్టార్ట్ అయింది, ఏకకణ జీవి నుంచి. ఈ ఏకకణ జీవి నుంచి స్టార్ట్ అయినటువంటి జీవి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా దాటుతూ బహుకణ జీవులుగా, చిన్న చిన్న జీవులుగా, తర్వాత సూక్ష్మ జీవులు, తర్వాత కనిపించే జీవులు, కనపడని జీవులు, భూమి లోపల ఉండేవి, భూమి పైన ఉండేవి, తర్వాత ఆకాశంలో ఎగిరేవి, సముద్రాల్లో ఉండేవి, నీళ్ళల్లో ఉండేవి, తర్వాత రకరకాల జీవరాశులు. అంటే ఈ మొత్తము సృష్టిలో మనిషి జనాభా కంటే కూడా ఇతర జీవరాశుల సంఖ్య ఎక్కువ. కొన్ని కోట్లు ఉంటాయి, అది మనము లెక్క కూడా పెట్టలేం. ఒక్కొక్క జాతి జంతువుని కానీ, ఒక జాతి పక్షిని కానీ, కొన్ని జీవులని మనం తీసుకుంటే దానికి లెక్క ఉండదు. ఎన్నో లక్షల కోట్ల జాతులు ఉంటాయి దాంట్లో, చెట్లు తీసుకున్నా, జంతువులు తీసుకున్నా. కానీ వీటన్నిటికీ భిన్నంగా హ్యూమన్ లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి జువాలజీ థియరీ ప్రకారం, యానిమల్ క్లాసిఫికేషన్ ప్రకారం ఏం చెప్తారంటే, ఏకకణ జీవి నుంచి ప్రయాణమైనటువంటి జీవి యొక్క ప్రయాణము ఈ కణ విభజన జరిగి రకరకాల కణాలుగా ఏర్పడి, అంటే సెల్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటారు. కణం అనేది ప్రతి జీవి, నాట్ ఓన్లీ మనిషి, ప్రతి జీవి శరీర నిర్మాణానికి ఆధారమైంది ఏంటంటే కణం. ఈ కణ విభజన జరగడం ద్వారానే మనకి రకరకాల కణజాలం ఏర్పడింది. దాని బట్టి టిష్యూస్ అంటారు. కొన్ని కణాలు కలిస్తే అది టిష్యూ లాగా, అంటే కణజాలం లాగా ఫామ్ అవుతుంది. కొన్ని కణజాలాలు కలిసినప్పుడు ఏమైపోతుందంటే అదొక ఆర్గన్ లాగా ఫామ్ అవుతుంది, ఒక అంగం లాగా ఫామ్ అవుతుంది. అన్ని ఆర్గన్స్
ఫామ్ అయినప్పుడు ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. అది జీర్ణ వ్యవస్థ కావచ్చు, శ్వాసకోశ వ్యవస్థ కావచ్చు, అండ్ కార్డియాక్ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. రకరకాల భాగాలు కలిస్తే ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. ఈ అన్ని రకాల సిస్టమ్స్ ఏర్పడినటువంటిదే హ్యూమన్ బాడీ. వీటన్నిటికీ ఆధారం ఏంటి? కణం. కణం ఎంత ఉంటుంది? అణు అంత ఉంటుంది, ఇంతే. అది కళ్ళకు కనబడదు, కానీ ఆ కణమే మన జీవితానికి ఆధారం. అందుకే సూక్ష్మంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సూక్ష్మంగా ఉంటుంది, కానీ అదే జీవితానికి ఆధారం. సో ఇతర జీవరాశులతో మనం కంపేర్ చేసుకుంటే మానవ జన్మకి వచ్చాక ఇతర జీవరాశులలో చైతన్యం యొక్క స్థితి అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు రాయి దగ్గర నుంచి మనం తీసుకుంటే రాయిలో 0.1% ఉంటుంది. ఈ అమీబాలో వీటిట్లో వాటిలో తీసుకుంటే 1%, 2%, 3% అట్లా పెరుగుతూ వచ్చి అన్ని రకాల జీవరాశుల్లో దీన్ని ఏమంటారంటే ఎవల్యూషన్ ప్రాసెస్ అంటారు. మానవ పరిణామ క్రమం, తర్వాత సృష్టి పరిణామ క్రమం. ఈ జీవుల యొక్క పరిణామ క్రమంలో రకరకాల స్టేజెస్ దాటుకొని మనం దీనికి వచ్చాం అని చెప్పి సైన్స్ చెప్తోంది. ఇక ఆధ్యాత్మికవాదులు ఏం చెప్తారు అంటే, స్పిరిచువలిస్టులు ఏం చెప్తారు, గురువులు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఏకకణ జీవి నుంచి ప్రయాణం మొదలై, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ ఫిలాసఫీలోని మనం తీసుకోవాలంటే దీన్ని బుద్ధుడు ఏమంటే జాతి స్మరణ సిద్ధాంత్ అంటాడు. జాతి అంటే ఏంటి? జన్మ. దాని గురించి స్మరణ అంటే ఏంటి? తెలుసుకోవడం. దానికి సంబంధించినటువంటి సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అండ్ ఇవాళ రేపు కూడా మనకి పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ అని ఒక థీరీ ఉంది. పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ థీరీ ఉంది, హిప్నాటిజం ఉంది, సమ్మోహనం ఉంది. అండ్ తర్వాత కొంతమంది ఈ మనకి బియాండ్ సైకాలజీ అధ్యయనం చేసేటటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు, పరామనోవైజ్ఞానికులు మనకి కొన్ని రహస్యాలను చూపిస్తున్నారు సైంటిఫిక్గా. అంటే చైతన్యం గురించి కానీ, తర్వాత కాన్షియస్నెస్ గురించి కానీ, తర్వాత ప్రాణశక్తి గురించి కానీ, ఈ అణువులు, పరమాణువులు, న్యూట్రాన్స్, పాజిట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవి ఎలా పనిచేస్తున్నాయి సృష్టిలో, ప్రతి ఒక్క జీవిలో అవి ఎలా పనిచేస్తాయి, ఆ కణజాలం ఎలా ఉంటుంది, అవన్నీ ఎలా ఉంటుందని ప్రతిదీ సైంటిఫిక్గా మనకి నిరూపణ జరుగుతోంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషి జన్మ రావడానికి ఇన్ని స్టేజెస్ దాటుకొని రావాలి. ఓవర్ నైట్లో వచ్చింది కాదు హ్యూమన్ లైఫ్ అనేది. అందుకే ఏమంటారంటే మానవ జన్మ చాలా దుర్లభమైంది అని అంటారు, సర్వోత్కృష్టమైంది అని అంటారు. ఎందుకు సర్వోత్కృష్టమైంది, ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఇన్ని స్టేజెస్ దాటుకొని ఈ లైఫ్ రావాలి. అందుకే మనిషి జన్మ వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో ఎవరికి తెలుసు? వి డోంట్ నో, వీ హ్యావ్ నో గ్యారంటీ. ఎందుకంటే చనిపోయేటప్పుడు మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, మన భావాలు ఎట్లా ఉంటాయి, తర్వాత మన లోపల ఉంటాయి సంస్కారాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి బట్టి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ అనేది డెసిషన్ జరుగుతుంది. మనిషిగా పుట్టిన వాళ్ళు మళ్ళీ మనిషిలాగా పుట్టాలని ఏం లేదు. మళ్ళీ ఇంకా చేంజెస్ కూడా రావచ్చు, తక్కువకి వెళ్ళచ్చు, ఎక్కువకి వెళ్ళచ్చు, ఇంకా తక్కువ జీవుల పరంపరలో కూడా వెళ్ళచ్చు. అది మన మానసిక స్థితి, మన భావము, మన సంస్కారము, దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మరి జన్మంతా ఇప్పుడు బ్రతికున్నంత కాలం మనం సాధన చేశాం కదా, ఆఖరికి చనిపోయే టైం వచ్చాక మీరు చేసినటువంటి సాధన కానీ మీ సాధనా సంపత్తి కానీ మీకు పరిపూర్ణం రాలేదనుకోండి, మీరు మరణ సమయంలో మీకు అది గుర్తురాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు జన్మంతా ఎంత కష్టపడతారు, జీవితం అంతా ఎంత కష్టపడుతున్నారు, ఎంత సాధన చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. లాస్ట్ మూమెంట్లో మీరు ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అంతే కదా. ఇప్పుడు మనకి చెప్తారు కదా కొన్ని ధర్మాలలో ఏం చెప్తారంటే, ఏముంది లాస్ట్లో మనము భగవంతుడిని లాస్ట్లో తలుచుకుంటే అయిపోతుంది. అవునా? చచ్చిపోయేటప్పుడు మనము భగవంతుడిని దేవుడా అంటే సరిపోతుంది, మనకు మోక్షం వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఇప్పుడు జీవితాంతము సాంసారిక అట్రాక్షన్స్లో, సాంసారికమైన విషయాలలో మునిగి తేలిన వాళ్ళకి అవే చనిపోయేటప్పుడు అవే గుర్తొస్తాయి, కానీ భగవంతుడు ఎట్లా గుర్తొస్తాడు? గుర్తురాడు. మళ్ళీ ఒకటనమంటే ఇంకోటనే వెళ్ళిపోతాడు. అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషి జన్మ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఇన్ని జీవితాలు దాటుకొని వస్తాయి. మరి మనిషి అనేవాడు భూమి మీద పుట్టి ఏం సాధించాలి? అసలు మనిషి జన్మ యొక్క
రహస్యం ఏంటి? మన మూలం ఎక్కడ ఉంది? మన మూలం ఎక్కడ ఉంది? మనం ఏ మూలం నుంచి వచ్చాము? మళ్ళీ ఆ మూలానికి మనం రిటర్న్ జర్నీ చేయాలి. మనిషి మూలం ఎక్కడుంది? ఎవరైనా చెప్తారా? మనిషి మూలం ఎక్కడుంది? భగవంతుడు ఎట్లా ఉంటాడు? మనిషి మూలం ఎక్కడ? ఇప్పుడు వాస్తవానికి ఈ సకల విశ్వం, టోటల్ యూనివర్స్, ఇప్పుడు మనము దేవుడు దేవుడు అని అంటాం కదా, దేవుడు అనేవాడు వ్యక్తి కాదు, శక్తి. ఇట్స్ ఎ పవర్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. వ్యక్తి రూపంలో కాదు, ఇట్స్ ఎ పవర్. ఆ శక్తి అనేది మొత్తం విశ్వమంతా ఉంది. దాన్ని ఏమంటారు? కాస్మిక్ ఎనర్జీ అంటారు, విశ్వశక్తి అంటారు, లేదంటే పరమ చైతన్యం అంటారు దాన్ని. మన మూలం ఎక్కడ ఉంది అంటే ఆ పరమ చైతన్యంలో ఉంది. అంటే ఈ భూమి మీద మన ప్రయాణం స్టార్ట్ కాకముందు మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏకకణ జీవిలో మొదలైంది. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ప్లానిటేరియం వెళ్ళండి, నక్షత్రశాల తెలుసు కదా, ప్లానిటేరియం. దాంట్లో 3D యూనివర్స్ అని ఒకటి చూపిస్తారు వాళ్ళు. ఆ 3D యూనివర్స్లో ఏం చూపిస్తారంటే, ఈ మొత్తం విశ్వం ఏర్పాటు కాకముందు ఇక్కడ మొత్తం శూన్యం ఉండేది. మొత్తం ఏంటి? శూన్యం. శూన్యం అంటే ఏం లేదు, జస్ట్ అంధకారం అంతే, ఒక స్పేస్. ఆ స్పేస్లో ఈ విశ్వం ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా పెద్ద గోళంలాగా ఉండేది, ఒక ముద్దలాగా. దాంట్లో ఒక విస్ఫోటన జరిగింది. ఏం జరిగింది? ఎక్స్ప్లోజన్ జరిగింది. ఆ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఈ యూనివర్స్ అనేది ఏర్పడింది. అది గ్రహాలుగా, నక్షత్రాలుగా, పాలపుంతలు, రకరకాల స్టేజెస్, ఇవన్నీ కూడా ఇది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం. ఏం థియరీ? బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ థియరీ చెప్తారు. ఇది వాస్తవం. ఇది అయితే ఎప్పుడైతే ఈ రకరకాల గ్రహాలు ఏర్పడ్డాయో, రకరకాల నక్షత్ర, భూమి కూడా అందులో ఒక గ్రహం, అవునా? భూమి కూడా ఈ సౌర కుటుంబంలో, సోలార్ సిస్టంలో భూమి అనేది ఒక గ్రహం. ఈ గ్రహం మీద స్టార్టింగ్లో ఏమీ లేదు. అంటే స్టార్టింగ్లో మనకి వాటర్ ఉండేవి, నీళ్లున్నాయి, భూమి ఉంది, వాతావరణం ఉంది, అంతే. కానీ జీవం లేదు. జీవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే విస్ఫోటన ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే కాలి బూడిద అయిపోయిందో అక్కడ నుంచే కొత్త జీవం ఆవిర్భావం జరిగింది. అది ఎట్లా జరిగింది అంటే ఏకకణ జీవి నుంచి మొదలైంది జర్నీ. ఒకటేసారి మనిషి డైరెక్ట్ ఆకాశం నుంచి రాలే, ఏకకణ జీవి నుంచి మొదలైంది జీవి ప్రయాణం. ఏంటి? భూమిపైన. ఈ జీవి యొక్క పరిణామ క్రమంలో లేదా మానవ పరిణామ క్రమంలో ఏమైపోయిందంటే ఇవన్నీ దాటుకుంటూ ఈ మానవ జన్మ అనేది వచ్చింది. అంటే ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ వచ్చాడు. ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మానవ జన్మకి రాగానే తన గతమంతా మర్చిపోయాడు. ఏంటి? మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? ఇప్పుడు మనకి చైతన్యం అంతా ఒకటే, అవునా? ప్రాణం అంతా ఒకటే, చైతన్యం అంతా ఒకటే, అందరిలో ఉంది అదే అని చెప్పి అంటారు. అంటే ఏకకణ జీవిలో ఉన్న మనిషి రూపంలో ఉండే రూపాలు మారుతున్నాయి, శరీరం ఆకృతి మారుతోంది, కానీ మీ స్థితి మారట్లా, అవునా? ఎందుకంటే ఈ లైఫ్ అండ్ డెత్ సర్కిల్లో, ఈ జనన మరణాల సర్కిల్లో శరీరాలు మారుతున్నాయి కానీ మీ సంస్కారాలు మారట్లేదు, మీ మానసిక స్థితి మారట్లేదు, తర్వాత మీ కోరికలు మారట్లా. అంటే జంతువుల స్టేజెస్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన కోరికలు ఉంటాయి, పక్షుల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించినవి ఉంటాయి, మనిషి లోపలికి వచ్చాక దీనికి సంబంధించినవి ఉంటాయి. కానీ ఇంకా భౌతిక ప్రపంచంతో మమేకమైపోయి జీవిస్తున్నారే తప్పించి వాళ్ళ మూలం నుంచి ఎక్కడి నుంచి వచ్చామనేది జర్నీ ఎవరు చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇతర జీవరాశులు, అనేక జీవరాశులు ఉన్నాయి సృష్టిలో మనకి. ఈ అనేక జీవరాశులలో ఏ జీవి కూడా తనలో తాను అంతర్ముఖమయ్యి తనలో ఉండేటటువంటి చెడుని తీసేసుకొని, తర్వాత తన లోపల ఉండేటటువంటి ఈ యొక్క నెగిటివిటీస్ని తీసేసుకొని ఒక అంతర్ముఖమయ్యి జ్ఞానాన్ని పొందలేదు. కేవలం మనిషి మాత్రమే పొందుతాడు. ఏ జీవికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే వాళ్ళ లోపల ఈ చైతన్య స్థితి అనేది పరిపూర్ణత్వంలో లేదు. చైతన్యం అనేది పరిపూర్ణంగా లేదు, అసంపూర్ణంగా ఉంది. కానీ మనిషి లైఫ్లోకి వచ్చాక ఏమైపోతుందంటే అది సంపూర్ణత్వానికి వస్తుంది.
నాకు తెలిసి ప్రతి మనిషి పుట్టుక నుంచి చనిపోయేదాకా అట్లీస్ట్ 50-60% చైతన్య స్థితి పెరుగుతుంది. కానీ మిగతా 40% పెంచుకొని 100% చేసుకోవడం మీ చేతుల్లో పని. అది కూడా పుట్టినప్పుడు ఉన్నటువంటి చైతన్య స్థితి చనిపోయేటప్పుడు ఉండదు మళ్ళా. ఎందుకంటే మీ సంస్కారాలు ఉంటాయి, మీ కోరికలు ఉంటాయి, మీ వాసనలు ఉంటాయి, మీ లోపల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అసత్యం ఉంటుంది, శీలం ఉండదు, ఏముండదు. కాబట్టి ఈ 50% ఉన్నది కూడా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ప్రతి లైఫ్లో ఇదే జరుగుతుంది, డౌన్ఫాల్ జరుగుతూ ఉంటుంది. ఈ డౌన్ఫాల్ జరుగుతున్నప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళేటటువంటి క్రమంలో ఉన్నది డెత్ టైం వచ్చేసరికి ఉన్నది కాస్త పోతుంది, ఆఖరి 5%కి వస్తుంది. అంటే 50% కాస్త 45% వెళ్ళిపోయి ఓన్లీ 5% ఉంటుంది. ఇది ప్రతి మనిషి జీవితంలో ఇదే జరుగుతోంది. ఇప్పుడు మనము మన లోపల మన ఆయుర్దాయాన్ని పెంచుకోవాలన్నా, మన జీవిత వికాసం జరగాలన్నా, తర్వాత మన లైఫ్ యొక్క పర్పస్ నెరవేరాలన్నా మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే శారీరక వికాసం, మానసిక వికాసం, హృదయ వికాసం కాదు, చైతన్య వికాసం జరగాలి. బాడీ డెవలప్మెంట్, మైండ్ డెవలప్మెంట్, హార్ట్ డెవలప్మెంట్ కొంతవరకే, అది భౌతిక ప్రపంచంలో జీవించడానికి నీకు ఉపయోగపడుతుంది. కానీ చైతన్య వికాసం జరగకపోతే మాత్రం ఇవన్నీ కూడా స్తబ్దమైపోతాయి. ఒక స్థితి వచ్చాక రేపటికి మరణం సమయం వచ్చినప్పుడు ఆ ఉన్న కాస్త చైతన్యం కూడా పోతుంది. మనము తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనం ఎంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నాం? మాటల ద్వారా పోతోంది, దృష్టి ద్వారా పోతోంది, ఇంద్రియాల ద్వారా పోతోంది, శరీరం ద్వారా పోతోంది, అవునా? శ్వాస తీసుకోవడంలో పోతోంది, రకరకాలుగా పోతోంది. మనం ఎంతసేపు ఖర్చు పెట్టడమే ఎక్కువ పెడుతున్నాం, కానీ ఏం సంపాదిస్తున్నాం? అవునా? డబ్బు సంపాదన పడి ప్రపంచంలో తిరుగుతా ఉన్న ఎనర్జీ అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. అసలు సంపాదించాల్సిన డబ్బు కాదు, శక్తిని సంపాదించాలి ఫస్ట్. నువ్వు శక్తిని సంపాదించావనుకో, నువ్వు ఇంకా చాలా యాక్టివ్గా వర్క్స్ చేస్తావు, ఇంకా చాలా యాక్టివ్గా మేధస్సుతో, జ్ఞానంతో పనిచేస్తావు. అప్పుడు ఏం కష్టపడకుండానే డబ్బు వచ్చేస్తుంది. నువ్వు శక్తిని సంపాదించావనుకో, జ్ఞాన వికాసం చేసుకున్నావనుకో, నీ చైతన్య వికాసం చేసుకున్నప్పుడు నువ్వు కష్టపడకుండానే నీకు అన్నీ వస్తాయి. అసలు మనిషి అస్సలు చేయాల్సిన పని చేయకుండా అన్నీ చేస్తున్నాడు. తను ఏ పర్పస్తోనైతే ఈ భూమి మీదకి వచ్చాడో, తను ఏ పర్పస్తోనైతే దీన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాడో అది వదిలేసి మిగతా అన్నీ చేసేస్తున్నాడు. కాబట్టి మానవ జన్మ యొక్క రహస్యం ఏంటి అంటే చైతన్య వికాసం చేసుకోవడమే. మనిషి జన్మ ఎందుకు వచ్చింది? మనిషి జన్మ యొక్క రహస్యం ఏంటి? మానవ జన్మ యొక్క రహస్యం ఏంటంటే ఈ అనేక రకాల జన్మలలో మనం ఏర్పరచుకున్నటువంటి ఈ సంస్కారాలు కానీ, అలవాట్లు కానీ, వాసనలు కానీ, కోరికలు కానీ వీటన్నిటినీ తుడిచేసుకోవడం. ఏంటి? మొత్తం వైపౌట్ చేయాలా? వైపౌట్ చేసి మొత్తం డిలీట్ చేయాలన్నమాట. అంటే మొత్తం మెమరీ కార్డ్ అంతా నిల్ చేసేయాలా. ఇన్నాళ్ళు ఏదైతే మనం అనేక రకాల లైఫ్స్ నుంచి మనం ఏదైతే తీసుకొని వచ్చామో వీటన్నిటినీ తీసేసుకొని వైట్ పేపర్ లాగా అయిపోవాలా. ఇన్నాళ్ళు సన్యాసులంతా కలిసి సజీవ అంటే అయిన జ్ఞానానికి చావు లేదని అర్థము. నిత్య విద్యార్థి కావడమే కాకుండా దార్శనికుడు, దిక్సూచి అనే అర్థము. ఆ విధంగా ఒకరి విజ్ఞానం అయితే తీసుకుంటే ఒకరి జ్ఞానాన్ని మన ఫౌండేషన్కు ఈ 2 పిల్లర్స్గా దీన్ని నిర్మాణం చేసుకొని కుల, మత, రాజకీయాలకు అతీతంగా తారతమ్యాలు లేకుండా అందరం ఈక్వాలిటీ, ఇది వన్ హ్యూమనిటీ. మన సిద్ధార్థ ఫౌండేషన్ లా ఏదైతే మన వన్ హ్యూమనిటీ, వన్ కమ్యూన్, వన్ వరల్డ్, ఒకటే ప్రపంచం, ఒకటే జాతి, ఒకటే విశ్వం అన్న నినాదంతో ఈ ఇద్దరి నుండి నిర్మాణం చేసిందే సిద్ధార్థ ఫౌండేషన్. ఆ సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి ఏదైతే చీఫ్ గెస్ట్ మేడం వచ్చిందో ఆ దానికంటే ముందు ఆమె చిన్నప్పుడే ఆమె 18 సంవత్సరాలు 16 సంవత్సరాలనే
తన ఇంటర్ చదువుతున్న క్రమంలోనే జ్యోతిరావు పూలే ఆ తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పోరాటం చేసిండ్రో దాని కొనసాగింపుగా తను కూడా మన మధ్యకు వచ్చింది. ఆమె ఆ రోజు అన్వేషణ మొదలు చేస్తే ఇలా ఇంతమంది గురువులు ఉన్నా ఎవరున్నా కూడా ఆ అన్వేషణ ఎక్కడి వరకు పోయిందంటే ఆ క్రమంలో ఆమె ఓషో ఆమెకు డైరెక్ట్ గురువు కాదు, సజీవంగా ఆమె బోధనలు వెళ్ళలేదు. ఏదైతే ఓషో కోసం ఒక ఆర్టికల్ వచ్చింది, ఆ ఏజ్లో ఆ డిగ్రీ చదువుతున్న క్రమంలో ఒక ఆర్టికల్ చదివి నా వంతుగా పుషింగ్ ఇచ్చి బ్యాక్ బోన్ గా నేను నిలబడతా. వాళ్ళు మాట్లాడడానికి న్యాయం జరుగుతుందంటే ఇంకా కూడా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజు కూడు కోసం గుడ్డ కోసం ఇంకా మిడిల్ క్లాస్ చాలని బతుకులు అందని బతుకులలో బతుకుతున్నాం. అలాంటి రిమోట్ ఏరియాలలో పోయి నేను చాలా వర్క్ చేసిన. ఇది యాక్చువల్గా నాకు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత అంబేద్కర్ని చదివిన తర్వాత, అంబేద్కర్ అంటే ఎవరో కూడా నాకు తెలియదు. అంబేద్కర్ని చదివిన తర్వాత తన బుద్ధుడు గురువు అన్నాడు, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గురువు అన్నారు. ఈ అందరి కలయికతోటి కూడుకున్న తర్వాత క్యాస్ట్ ఫ్రీ ఇండియా కోసం కుల నిర్మూలన అనే బుక్ చదివిన తర్వాత ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ రాస్తే ఆ పోస్ట్ 150 షేర్లు అవుతుండే. నాకు ఒక 5,000 మంది పైన నాకు ఫాలోవర్స్ ఉన్నారు. ఆ షేర్ అవుతున్న క్రమంలో మేడం నాకు ఒక సందర్భంలో నాకు కాల్ చేస్తే మేడంకు నేను సమయం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే నేను నిత్యం మెడికల్ భౌతిక ప్రపంచంలో చాలా బిజీగా ఉంటాను. నేను ఎక్కడ నాకు నా 2 కార్లు నడిస్తే కానీ నా ఇల్లు నడవది. మాకు ఉన్నదే ఎకరం భూమి. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫార్మర్సే. ఆ విధంగా నన్ను మా ఫ్యామిలీలో చదివించిన తర్వాత మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఆ కుటుంబ భారం నా పైన పడ్డ తర్వాత చదువు కూడా నా నుండి దూరమైన తర్వాత ఈ సమాజానికి నేను ఏదైనా చేయాలని ఆ తెలంగాణ మూమెంట్లో కీలకంగా పనిచేస్తున్న క్రమంలో ఇంకొక 4 రోజులు అయితే మాల వేసుకుందామనే పరిస్థితులలో అప్పుడు నాకు పరిచయమైన అంబేద్కర్ నా జీవితాన్ని ఒక తింపు తెంపిండు. ఈ రోజు నేను కింద పడ్డ ప్రతిసారి ఆ తల్లిదండ్రులు నాకు గుర్తొస్తాడు, బుద్ధుడు కూడా నాకు గుర్తుకురాడు. ఎందుకంటే ఈ భూమి మీద సబ్బడ్డ మానవాళికి ఆ స్వేచ్ఛ సమానత్వాన్ని ఇవ్వడానికి ఆ అంబేద్కర్ చేసిన కృషి ఎంతగానో ఉన్నది. వాళ్ళ వాళ్ళ భార్య ఈయన వాళ్ళ ఇంటలెక్చువల్. ఈ భారతదేశం ఒక అస్పృశ్యుడిగా అండరాని వాడిగా చూసినా కూడా ప్రపంచ దేశాలకైన దార్శనికుడు దిక్సూచి అంత మేధావిని నాకు పరిచయమైన తర్వాత నేను కింద పడ్డ ప్రతిసారి నన్ను ఒక లేపిండు. ఇవాళ మీ ముందు ఇంత స్వేచ్ఛగా ఇంత ఉందాగా మాట్లాడుతున్నానంటే తన ఇచ్చిన స్వేచ్ఛనే. తన నా కనకనంలా ఆ వచ్చిన తర్వాత ఆ బుద్ధత్వం వచ్చింది. ఆ బుద్ధత్వము ఏంది, బుద్ధుడు ఏంటంటే యోగా ఒకటే, ధ్యానం ఒకటే అన్న తెలుసు నాకు. మేడం పరిచయం కాకముందు నా జీవితం ఏంటంటే చాలా బిజీ లైఫ్. మేడం పరిచయమైన తర్వాత నా జీవితం ఏంటంటే బుద్ధుడు అనేవాడు నా జీవితంలో ఉన్నాడు. ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన గురువు అన్నాడు కాబట్టి బుద్ధుడిని నేను కూడా గురువు స్వీకరించిన. అంతే తప్ప ఈ సమాధి స్టేట్ అనేది నాకు తెలియదు. ఇంకోటి ధ్యానము ఈ యోగా 2 ఒకటే అని నమ్మేటోటి నేను. మేడం పరిచయమైన తర్వాత ఆ ఫేస్బుక్లో పోస్ట్ చూసి నాకు మేడం ఫోన్ చేస్తే 2 సార్లు చేస్తే 2 సార్లు కూడా సమయం వేయలేకపోయినా. దాని తర్వాత మేడం తోటి కొన్ని వ్యూస్ షేర్ చేసుకున్న క్రమంలో ఆ సిద్ధార్థ ఫౌండేషన్ అనేది పురుడు పోసుకున్నది. ఆ సిద్ధార్థ ఫౌండేషన్ కూడా దీనికి వస్తే ఫలాలు మనమంతా తినడానికి కాదు, రేపు వచ్చే భావితరాలకు బంగారు బాటలు వేయడానికి ఆ ఫౌండేషన్ నిర్మాణం చేస్తున్నాం. ఇది మనకు మీకోసమో నా కోసమో దీని నుండి ఫలాలు వస్తే మనం తింటామనం కాదు. రేపు రానున్న సమాజాన్ని, రేపు రానున్న ముందు తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు బంగారు బాటలు వేయాలని చెప్పేసి కుల రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక సైన్స్ సిద్ధంగా ఇటు బుద్ధుడు, అటు అంబేద్కర్, అటు ఆచార్య నాగార్జునుడు, సద్గురు ఓషో, డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచనతోటి ఇవన్నీ పురుడు పోసుకొని మన ముందుకు తీసుకొచ్చినాం సిద్ధార్థ ఫౌండేషన్ని. ఆ విధంగానే ఈ చేస్తున్న క్రమంలో మేడం నాకు పరిచయమైన తర్వాత నాలో నేను బతకడం నేర్చుకున్నా. నేను ఎట్లా అంటే ఇప్పుడు నేను బండి మీద పోతున్నా, బండి మీద పోయేటప్పుడు నా దృష్టి మొత్తం కూడా నాకు రోడ్డు మీద ఉండాలా, నా డ్రైవింగ్ మీద ఉండాలా. నేను ఇక్కడ బైక్ నడుపుకుంటా నా ఇంటి దగ్గర నేను ఆలోచిస్తే ఏం సాధిస్తా. నేను ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది, ఇది తప్పు నాదే కదా. ఇక్కడ దీన్ని తప్ప యాక్సిడెంట్ నుండి నన్ను నేను కాపాడుకోలేకపోయినా కదా.
నేను అక్కడ ఆలోచిస్తే ఏం చేయగలుగుతా? నేను ఇంటికి పోయిన తర్వాత చేసుకుంటా కదా. నేను ఇక్కడ ఉండి ఇంటికాడి పరిస్థితుల కోసం ఆలోచిస్తే నేను ఆలోచించినంత మాత్రం నా పరిస్థితులు మారుతాయా? ఎక్కడ కూడా ఏ పరిస్థితులు మారాయి. మనకు మనం పూనుకొని మనలో మనం బతికినప్పుడు అప్పుడు ఆ పరిస్థితులు మారుతాయి. ఒక నూతన దానికి కొత్త మార్గాలు వేయగలుగుతాం. అప్పుడు అప్పటి నుండి స్టార్ట్ అయింది. క్రమక్రమంగా నాలో మార్పులు ఎంత దారుణంగా వచ్చినాయంటే, నేను ఇప్పుడు ఇక్కడ హాల్లో ఉన్న ఈ హాల్ కోసం మాత్రమే ఆలోచిస్తా. నేను ఒక మీటింగ్కి వచ్చిన ఆ మీటింగ్ కోసం మాత్రమే ఆలోచిస్తా. వేరేది నా వల్ల తాటే రాదు అసలు. దాని తర్వాత ఒకప్పుడు నేను ఏదన్నా ఎవరి కోసమైనా నన్ను ఇబ్బంది పెట్టినా, నేను ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టినా కూడా అది నా మనసులో ఎంత దారుణంగా ఉంటుందంటే ఏడుపు వస్తుండే. అది నాకు నేను లోన్లీగా ఫీల్ అయిపోయి చాలా ఇబ్బందులు పడేటోండి నేను. అలాంటిది ఇప్పుడు 2 నిమిషాలు కూడా దాన్ని మొయ్యలేకపోతాను. నేను ఏదన్నా తప్పు చేస్తే నెక్స్ట్ మినిటే నాకు తెలిసిపోతాను. అది ఇది నేను తప్పు చేసినా రియల్లీ సారీ భయ్యా అని చెప్పి అడుగుతున్నా. నాకు ఇంకెవరైనా ఏదైనా చేసినా కూడా చాలా సెల్ఫ్ఫుల్గా బతుకుతా. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతా, ఆత్మ గౌరవంతో బతుకుతా. దానికి కించెత్తు అటు ఇటు జరిగినా కూడా నేను సహించలేను. ఎందుకంటే నేను ఉద్యమాలు చేసేది, పోరాటాలు చేసేది ఐటి మీద, ఏది పిడికడ ఆత్మగౌరవం అనే నిదానంతో చేస్తున్నా నేను. కాబట్టి మనకు ఈ జన్మ రావడానికి, ఇంత స్వేచ్ఛగా బతకడానికి ఎంతో మంది ఋషులు, మునులు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు, ఎంతో మంది మహనీయులు వాళ్ళ జీవితాన్ని కాదనుకొని పణంగా పెట్టి మన కోసం వాళ్ళు త్యాగం చేస్తేనే ఈ జీవితం వచ్చింది మనకు. అది మనం అంతా గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ మనం ఏది చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో రేపు చదువుకుంటే అయిపోయా, ఎల్లుండి చదువుకుంటే అయిపోయా, ఆ టైం అంతా అయిపోయింది. సాధించాల్సిన వయసులో సాధించలేకపోయినాం. ఇప్పుడు ఉన్నది కొంత జీవితము. ఈ కొంత జీవితాన్ని మనం పరిపూర్ణంగా చేయగలిగితే మనం మారుతాం, మన కుటుంబం మారుతుంది, నెక్స్ట్ సమాజం మారుతుంది. మనం మారకుండా, మన కుటుంబం మారకుండా సమాజం మారది. మార్పు అనేది మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం స్వాగతించాలి. నేను మారను కానీ ఎదుటోడు మారాలన్నది మన నుండి ఫస్ట్ మనం దూరం చేసుకోవాలి. ఈ సమాజంలో ఏముంటుందంటే, ఏ ఇద్దరు సాధకులు కలిసినా, ఏ ఇద్దరు ఉద్యమకారులు కలిసినా ఏదన్నా కొత్త తరం కోసం మాట్లాడుకోవాలి, లేకపోతే కొత్త ఆలోచనలు చేయాలి. ఇవాళ అవి చేస్తలేము మనం. ఒక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నామంటే నీ ఇంటి మంచి కోసం మాట్లాడడం, నా ఇంటి మంచి కోసం మాట్లాడడం, థర్డ్ పర్సన్ కోసం మాట్లాడతాం మనము. థర్డ్ పర్సన్ కోసం ఎప్పుడు కూడా ఆ పర్సన్ లేకముందు మనం మాట్లాడుకోవాలి. థర్డ్ పర్సన్ కోసం మనం మాట్లాడుతున్నామంటే మనం జ్ఞానం లేని వాళ్ళము, ఆ కనీస విజ్ఞానం కూడా లేని వాళ్ళం మనము. అది మనమంతా గుర్తుపెట్టుకొని మనమంతా భావితరాలకు బంగారు బాటలేయాలా. ఎంతో మంది ఋషులు, మునులు, మహనీయులు త్యాగం చేస్తే ఈ జీవితం మనకు వచ్చింది. ఈ జీవితాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ బిజీ జీవితంలో ఎంత జీవితం అయిపోయిందంటే, పొద్దు ఇలా వచ్చిందంటే ఎట్లా గడుస్తుందో ఎట్లా పోతుందో తెలియని పరిస్థితులలో ఉన్నాం. అంత ఘోరంగా బతుకుతున్నాం. ఒకప్పుడు చాలా దోస్తులు అంటే విలువలు ఉండేవి, అమ్మ నాన్నలు అంటే గౌరవం ఉండేది, చుట్టాలంటే గౌరవం ఉండేది, పొరుగులు ఎదురోళ్ళు కలుస్తున్నారంటే గౌరవ మర్యాదలు ఉండేది. ఇవాళ అది లేదు. నువ్వెంత పరిస్థితులలో బతుకుతున్నాము. చాలా సమాజంలో బతుకుతున్నాం. కులాలతోటి ఈ దేశం మట్టుడుగుతుంది. ఆ కుల నిర్మూలన దిశగా క్యాస్ట్ ఫ్రీ ఇండియా, విశ్వదైక వైదైక కుటుంబం అంటది మేడం. ఆ ఒకటే కుటుంబం, ఒకటే మనుషులం, మనమంతా మనుషుల మంచి మానవత్వంతో బతకాలని కోరుకుంటూ, ఆ విధంగానే త్వరలో మీ అందరి సహాయ సహకారాలతోటి సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక టీవీ ఛానల్ కూడా పెడదామన్నది ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచన ఎందుకు చేయాల్సి వస్తున్నదంటే, మనం ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకొక ఛానల్లో ఎపిసోడ్స్ మనం స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు మనల్ని పిలిస్తే మాత్రమే పోతాం, వాళ్ళు మనకు సమయం ఇస్తే మాత్రమే పోతాం. అదే మన ఛానల్ మనం పెట్టుకున్నట్టయితే, ఆ మేడం ధమ్మపద ఏదైతే ఉన్నదో, ధమ్మపద మీద ఈ భారతదేశంలో, ఈ సౌత్ ఇండియాలో ఎవరు కూడా మాట్లాడలేదు. ధమ్మపదం మీద ఎక్కువ నడిచేది మహారాష్ట్రలో నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బౌద్ధ ధర్మంలో జీవిస్తారు. ఆ బౌద్ధ ధర్మంలో అంబేద్కర్ ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి ఆ పక్కన నడుస్తాయి. ఈ పక్కన మనకు ఆ బుద్ధ టీచింగ్స్ మనకు లేవు. బుద్ధుడు మన జీవితాల్లోకి వస్తే ఎట్లయితుందంటే, ఒక కుటుంబం ఎట్లా మారుతుందంటే,
బుద్ధుడు అనే పర్సన్ మన జీవితాల్లోకి వస్తే ఫస్ట్ మనం తాగడం మానేస్తాము. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని బతుకులు మనవి. ఏది తాగడం మానేసిన తర్వాత ఏమైతుందంటే ఒక కుటుంబం ఒక దగ్గర సంతోషంగా తినగలుగుతుంది. ఆ తిన్న 2 పూటలు కూడా చాలా ఆనందంగా తింటారు, అందరూ మాట్లాడుకుంటూ తింటారు. ఒక సమస్య వచ్చిందంటే ఇంటిని పాది కూర్చొని దీన్ని ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి పరిష్కార దిశగా ఆలోచిస్తుంది. బుద్ధుడు మన జీవితాల్లోకి వస్తే ఎప్పుడు కూడా బువ్వ కోసము తినే తిండి కోసము మనం సమాజం నుండి దూరం కావద్దు. మనం పోతున్న క్రమంలో సమాజంలో వ్యక్తి తిండి విషయంలో వ్యక్తి మార్పు రావాలంటే బుద్ధుడు అలా జీవితాలలోకి పోయినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. ఆ పెద్దబాబుండి ఇలా బిడ్డను ఇది నాన్ వెజ్ తినొద్దు అంటే ఆయన ముంగట ఒకరోజు తినగవచ్చు, నేను ఇంటికి పోయిన తర్వాత తింటా కదా, నన్ను ఆపలేడు కదా. మారాల్సింది నా ఆలోచన మారాలి. నా ఆలోచన మారాలంటే బుద్ధుడు నా జీవితంలోకి రావాలి, అంబేద్కర్ నా జీవితంలోకి రావాలి. రేపు నేను భావితరాలకు ఏం చేయాలన్న ఆలోచన నాది నాకు కలిగినప్పుడు ఆ ఆలోచన మార్పు దిశగా నేను ప్రయాణిస్తా. కాబట్టి త్వరలో ఈ సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 కేమర్లు కొనుక్కుందామన్న ఆలోచనలు ఉన్నాము. ఆ 2 కేమర్ల కోసము చూస్తున్నాము. ఆ 2 కేమర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ సమాజ మార్పు కోసం ఏది స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా పనిచేసే వాళ్ళు మాత్రమే కాకుండా ఈ సామాజికంగా కోసం కూడా పనిచేస్తున్న అన్ని అరిషడ్ వర్గాల నుండి కుల మతాలకు అతీతంగా అందరి నుండి ఆ వీడియోలు తీసి అలా అప్లోడ్ చేసి ఈ భావితరాలకు అందించే ప్రయత్నంగానే ముందుకు పోబోతున్నాం. వాళ్ళందరికీ మీ అందరి ముంగట ఆ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నా. ఆ విధంగానే సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మనం మన స్కూల్ పెట్టడానికి కోసము ఒక ల్యాండ్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నామో దరిదాపుల ఆ ప్రాజెక్టు వరకు కాబోవచ్చింది. ఏదైతే ఆ ప్రాజెక్టును పట్టుకొని మనం గవర్నమెంట్ పోయే క్రమంలో చూద్దాం, ఒకవేళ వాళ్ళు ఇట్లా యాక్సెప్ట్ చేసి అందరినీ రమ్మంటే మీ అందరితోటి కలుపుకొని పోయి ఆ సీఎం దగ్గర మన ప్రాజెక్ట్ ని డెమో చేసి ఆయనకు మన విజన్ మన మిషన్ అవన్నీ చెప్పేసి అందుకనే క్లియర్ కట్ గా చెప్పినాము. ఇన్నర్ వరల్డ్ బుద్ధ, అవుటర్ వరల్డ్ అంబేద్కర్ అని చెప్పినాము. ఏమో ఆ వాటికు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా తిరుగులేని శక్తులు అవి 2 కూడా. ఆ ఇద్దరి సంకల్ప బలంతో ఆ ఇద్దరి బ్లెస్సింగ్స్ తోటి ప్రభుత్వం దగ్గరికి పోబోతున్నాము. ఆ క్రమంలోనే మీ అందరికి కూడా అది త్వరలో తెలియజేస్తాము. రానున్న కాలంలో ఏడున్నా కూడా మనం ఒక 3 days చేసిన 9 days ప్రోగ్రామ్ చేసిన దయచేసి ఒక రోజు ఎక్కువ ఉండడానికి రండి. మీరు దయచేసి వచ్చి అన్న టైం అయిపోతుంది. టైం అనేది ఎప్పుడు కూడా మన కోసం ఏడ కూడా ఆగది. నాకు 32-33 సంవత్సరాలు వచ్చినాయి. నా జీవితంలో ఒక్క రోజు కూడా సమయం ఆగలే. నా అన్నని కోల్పోయినా, మా తాతని కోల్పోయినా, చాలా మందిని కోల్పోయి చాలా మందికి ఇది చేసి ఇప్పుడు నా కుటుంబం అంటే మా అమ్మ నాన్నకు తప్ప నాకు అందరు ఆత్మ బంధువులు ఉన్నారు. నా రిలేటివ్స్ కూడా ఏ రోజు నేను టైం ఇయ్యాను. ఎందుకంటే ఈ ఈర్ష్య దేశాల మధ్య నేను బతకలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. చాలా పీస్ఫుల్ మైండ్ కోరుకుంటుంది నా జీవితం. ఎంత దారుణం అంటే చిన్న గొడవ జరుగుతాడని ఉండలేకపోతున్నా. ఆ మార్పు దిశగా నా మైండ్ ఆలోచిస్తూ నన్ను ఉంచుతలేదాడా. కాబట్టి మనమంతా మారి, మన కుటుంబం మారి, ఈ సమాజం మార్పు దిశగా మనమంతా ప్రయాణించాలని కోరుకుంటూ ఎంతో దూరం నుండి ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా బుద్ధవందనాలు తెలుపుతూ ఇప్పుడు మేడం ఇన్నాళ్ళు అన్ని పిచ్చి గీతలు గీసుకున్నారు కదా, గీసుకున్నారా? సరే పాస్ట్ లైఫ్ వదిలేయండి, కానీ ఈ లైఫ్లో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని గీతలు గీసుకున్నారు? మీ మనసు లోపల, మీ హృదయం లోపల, మీ బాడీ లోపల ఎన్ని గీతలు గీసుకున్నారు? అరిషడ్ వర్గాలు ఉన్నాయి, కామక్రోధ లోభాలు ఉన్నాయి, ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి, తర్వాత రకరకాల నెగిటివిటీస్ ఉన్నాయి, రకరకాల సంస్కారాలు ఉన్నాయి. అంటే నీటి మీద రాసిన సంస్కారాలు ఒకలాగా ఉంటాయి. తర్వాత రాతి మీద చెక్కితే ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అలాంటి సంస్కారాలు ఉంటాయి. తర్వాత ఇసుక మీద రాసిన రాతల్లాగా కొన్ని సంస్కారాలు ఉంటాయి.
అంటే ఈ నీటి మీద రాసినవి, ఇసుక పైన రాసిన సంస్కారాలు చాలా ఈజీగా పోతాయి, కానీ రాతి మీద చెక్కినటువంటి స్ట్రాంగ్గా ఉండే సంస్కారాలు ఉంటాయి. అది ఎప్పుడు పోతాయి తెలుసా మీకు? మీకు జ్ఞానోదయం వస్తే పోతాయి, అప్పటిదాకా పోవు. అప్పటిదాకా పోవు. ఎందుకు పోవో తెలుసా? ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, కొంతమంది మెడిటేషన్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, రకరకాల ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అసలు? ఆరోగ్యం కొరకో, దీని కొరకో, దాని కొరకో కాదు, జ్ఞానం కొరకు, జ్ఞానోదయం పొందడం కోసం. అన్లెస్ అంటిల్ మెడిటేషన్ బికమ్స్ ఎన్లైటన్మెంట్ సింప్లీ యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం. ధ్యానం అనేది నేను జ్ఞానోదయం దాకా తీసుకెళ్ళలేదనుకో, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నట్టే ధ్యానం పేరు మీద. స్పిరిచువల్ పాత్ అనేది నేను బుద్ధత్వానికి తీసుకెళ్ళలేదనుకో, నీ టైం వేస్ట్ చేసుకుంటున్నట్టే. ఇప్పుడు ఈ టైంలో ప్రపంచంలో ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ గోల ఈ సాధన పేరు మీద? అవునా? అంటే ఇప్పుడు ఇటు ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు కాదు, అటు జ్ఞానానికి సంబంధించిన, అటు ఇటు కాకుండా అది కుడితలో ఎలకలాగా కొట్టుకుంటూ ఉంటారు, అటా ఇటా అన్నట్టు. దట్ ఈజ్ నాట్ ద లైఫ్. అది జీవితం కాదు. ఇప్పుడు ప్రపంచంలో అన్నీ వదిలేసి ఆధ్యాత్మికమే కావాలా అని చెప్పి గురువు దగ్గరకు వచ్చాక, ఒక సంస్కారాన్ని తీసుకున్నాక మనము దాన్ని అర్థం చేసుకొని సాధన చేసి జ్ఞానాన్ని పొందడమే ప్రథమ లక్ష్యం. ఎవరికి? మనిషికి. వాళ్ళు ప్రపంచికంగా ఎంత తిరగని కాక, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా, దాదాపు 700 కోట్ల మంది జనాభా ఉన్నారు మొత్తం ప్రపంచం అంతా. ఈ ప్రపంచం అంతా ఇంతమంది మనుషులలో ఎంతమందిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం చెప్పండి? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కొన్ని వందల మందిని గుర్తుపెట్టుకుంటాం అంతే. కోట్ల మందిలో 100 మంది గుర్తుంటారు. మరి చైతన్య వికాసం జరగాలంటే కేవలం ధ్యానమే చేయాలా? కేవలం ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రయాణం చేయాలా? వేరే మార్గాలు ఏం లేవా? ఉన్నాయా? చెప్పండి, ఏంటా మార్గాలు? ఇంకా సాధన లేకుండా అడుగుతున్నా నేను. ధ్యానంతో సంబంధం లేకుండా, సాధనతో సంబంధం లేకుండా, యోగంతో సంబంధం లేకుండా, దేంతో లేకుండా ఎవరికి సేవ చేస్తారు? ఎవరికి సేవ చేస్తారు? సమాజ సేవ. సమాజ సేవ చేస్తే మీకేం రాదు. సేవలో ఎన్ని రకాలు ఉంటాయి? సేవలో ఎన్ని రకాలు ఉంటాయంటే 5 రకాలు ఉంటాయి సేవలో. ఫస్ట్ది ఏంటంటే స్వయం సేవ, సెల్ఫ్ సర్వీస్. సెల్ఫ్ అంటే ఏంటి? మనకి మనం చేసుకునేటటువంటి సేవ. అంటే మన జీవితము, మన నడత, మన నడవడిక, మన సాధన, తర్వాత మనం ఎటుపోతున్నాం, మన లైఫ్ ఎటుపోతుంది, మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత ధర్మంతో ఉన్నాం, ఎంత సత్యంతో ఉన్నాం, ఎంత శీలంతో ఉంటున్నాము, ఎంత పర్ఫెక్ట్గా జీవిస్తున్నాము. ఇది స్వయం సేవ. ఈ స్వయం సేవ ఎవరైతే పర్ఫెక్ట్గా చేసుకుంటారో వాళ్ళకే అర్హత ఉంటుంది సమాజ సేవ చేయడానికి, మిగతా వాళ్ళకు ఉండదు. రెండవది ఏంటి? బంధు సేవ. బంధు సేవ అంటే ఏంటి? మీకు అయిన వాళ్ళలో కానీ, అంటే మీ చుట్టాలలో, మీ బంధువులలో ఎవరికి ఏదైనా అయితే మనం హెల్ప్ చేయడం, బంధు సేవ. మూడవది ఏంటంటే సమాజ సేవ, అంటే మీకు కాని వాళ్ళకి సహాయం చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే సమాజ సేవ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆధ్యాత్మికంగా చేసేది ఉంటుంది, 2 ప్రాపంచికంగా చేసేది ఉంటుంది. అవునా? ఇప్పుడు ప్రాపంచికంగా సేవ చేసే వాళ్ళైనా, ఆధ్యాత్మిక పరంగా సేవ చేసే వాళ్ళైనా ఫస్ట్ మీరు సమృద్ధిని సాధించాలా, అది గుర్తుపెట్టుకోండి. ధర్మ ప్రచారం చేసేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు, తర్వాత జ్ఞాన ప్రచారం చేసేవాళ్ళు ఫస్ట్ మీకు ధ్యానం అంటే మీకు తెలియాలా, ధ్యానానుభవం మీకు ఉండాలి. తర్వాత జ్ఞాన ప్రచారం చేసేవాళ్ళు జ్ఞానోదయాన్ని పొందాలి. తర్వాత ధర్మ ప్రచారం చేసేవాళ్ళు ధర్మంలో పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ కావాలి. అప్పుడే చేయాలి, లేకుండా చేయదు. ఆధ్యాత్మికంగా వెళ్ళేవాళ్ళు. ఇంకా సామాజికంగా వెళ్ళేవాళ్ళు ఏంటంటే వీళ్ళు ధనపరంగా కానీ, జనబలం కానీ, అర్ధబలం కానీ, అంగబలం కానీ, తర్వాత వాళ్ళ లోపల ఉండేటటువంటి పొటెన్షియాలిటీస్, వాళ్ళ లోపల ఉండేటువంటి క్యారెక్టర్స్, వాళ్ళ లోపల ఉండే క్రియేటివిటీ, వీటిని డెవలప్ చేసుకుంటేనే మీరు సమాజ సేవ చేస్తారు. ఇదేది కాకుండా సమాజ సేవ చేయరు. ఎందుకంటే మనం ఎవరికైనా దాన్ని ఇవ్వాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్.
అవునా? మనం సంపాదించాలి ఫస్ట్. అది ధనమైనా జ్ఞానమైనా ఏదైనా మనం సంపాదించాలి. మనమే బిచ్చగాళ్ళు లెక్క ఉంటే వేరే వాళ్ళకి ఏం దానం ఇస్తాము? అవునా? మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఎవరికైనా దానం ఇస్తాము. మన దగ్గర ఏం లేకుండా వీఆర్ బెగ్గింగ్. మనమే ఆ స్టేట్లో ఉండి వేరే వాళ్ళకి ఏమి ఇస్తాము? కాబట్టి స్వయం సేవ చేసుకున్నాకనే బంధు సేవ కానీ సమాజ సేవ కానీ. తర్వాత ఏంటి? గురుసేవ. గురుసేవ ఎలా చేస్తారు? గురుసేవ ఎట్లా చేస్తారు? గురుసేవ చేయడం అంటే గురువుకి కాళ్ళు ఒత్తడం చేతులు ఒత్తడం కాదు గురుసేవ అంటే. ఇది కాదు గురుసేవ అంటే ఏంటి తెలుసా? మార్గంలో నడవడం కూడా కాదు, గురు చూపిన మార్గంలో నడవడం కూడా కాదు. గురుసేవ అంటే ఏంటంటే గురువుకి సమానంగా జ్ఞానోదయం అందుకొని ధర్మ ప్రచారం చేయడం. ఇప్పుడు బుద్ధుడి కాలంలో మనకి మహాకశ్యప్ అని ఒక మాంక్ ఉండేవాడు. ఆయన బుద్ధుడితో సరిసమానంగా జ్ఞానోదయాన్ని అందుకున్నాడు మహాకశ్యప్. అట్లాగే సారిపుత్ర కానీ మొగ్దలైన కానీ తర్వాత ఆనంద కానీ వీళ్ళంతా ఆయనతో సమానంగా జ్ఞానోదయాన్ని అందుకొని వాళ్ళు ధర్మ ప్రచారం చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ గురు పరంపర అయినా, అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో బోధ గురువుల కంటే బాధ గురువులు ఎక్కువ ఉన్నారు. అవునా? నిజంగా బోధ గురువు అయితే, నిజంగా జ్ఞానోదయం పొందిన గురువు అయితే మాత్రం మీకు అంత ఈజీగా ధర్మ ప్రచారం చేసే అవకాశం ఇయ్యడు. ఎందుకంటే మీరు ఫస్ట్ పరిపక్వత చెందాలి, మెచ్యూరిటీ రావాలి, మీరు జ్ఞానంలో పండిపోవాలా. అవునా? ఇప్పుడు మీకు టీచర్గా అవకాశం ఎప్పుడు వస్తుంది? మీరు 10th అయిపోగానే టీచర్ అయిపోతారా? కారు కదా. 10th చదవాలా, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి, తర్వాత బీఈడీ చేయాలా, మళ్ళీ ప్రొఫెసర్ కావాలంటే ఎంఏ చేయాలా, పిహెచ్డీ చేయాలి. ఇన్ని చేస్తేనే అప్పుడు మీకు టీచర్గా అవకాశం వస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంలో కూడా మీకు జ్ఞానంలో పరిపక్వత రావాలి, జ్ఞానంలో మెచ్యూరిటీ రావాలి అని బుద్ధ పరంపరలో కానీ జైన పరంపరలో కానీ ఈవెన్ ఓషో పరంపర కానీ నాగా సాధువులు కానీ తర్వాత మీకు అచల సాంప్రదాయం కానీ మీరు ఏ సాంప్రదాయం అయినా తీసుకోండి, కనీసం ఒక గురువు దగ్గర మీరు 30 సంవత్సరాలు సాధన చేస్తే కానీ మీకు ధర్మ ప్రచారానికి అవకాశం ఇయ్యరు. ఇప్పుడు నాకే 27 సంవత్సరాలు పట్టింది. నేను 18 సంవత్సరాలకి మా గురువు దగ్గరికి వెళ్తే నాకే 27 ఇయర్స్. నాకు 39 ఇయర్స్ ఉన్నప్పుడు నేను రావడం జరిగింది. నాకే దాదాపు 20 సంవత్సరాలకి ఎక్కువ పట్టింది నేను రావడానికి. అప్పటివరకు నాకు పర్మిషన్ ఇలా. ఎందుకంటే పరిపక్వత రావాలి, మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ వచ్చినప్పుడే మనం ధర్మ ప్రచారం చేసినా, జ్ఞాన ప్రచారం చేసినా, ఏ ప్రచారం చేసినా కరెక్ట్గా చేస్తాము. ఎవరో మిమ్మల్ని గురువు అంటే మీరు గురువు అయిపోరు, ఎవరో మిమ్మల్ని మాస్టర్స్ అంటే మీరు మాస్టర్స్ అయిపోరు, ఎవరో ఏదంటే మీరు అయిపోరు. ఒకవేళ వాళ్ళు అన్న ఇన్స్పిరేషన్తో అంటారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అంటారు. అన్నంత మాత్రాన్ని మీరు అయిపోయారని కాదు, అవ్వాలని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. నిజంగా మాస్టర్ అయ్యే అర్హత నా లోపల ఉందా? నిజంగా గురువు అయ్యే అర్హత నా లోపల ఉందా? పొటెన్షియాలిటీ ఉందా? ఆ క్రియేటివిటీ నా లోపల ఉందా? నేను 10 మందిని కన్విన్స్ చేయగలనా? అసలు నా జ్ఞానాన్ని నేను పంచగలనా? అసలు నేను జ్ఞానాన్ని పొందానా లేదా అని ప్రతి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రతిసారి ఒక మనిషి ప్రపంచంలో ఎంత ఎదిగినా ఒదగాలి, ఎంత హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళినా ప్రతిరోజు స్వాధీనం చేసుకోవాలి, సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. వాళ్ళు గురుస్థానంలో ఉన్నా చేసుకోవాలి, సాధకుల్లాగా ఉన్నా చేసుకోవాలి, ఏ స్థితిలో ఉన్నా స్వాధీనం. తెల్లారి మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా లైఫ్ ఏంటి, నేను ఎటుపోతున్నా, ఏం చేస్తున్నా అని ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. చేసుకొని అప్పుడు మనం గడప దాటి బయటికి వెళ్తున్నామంటే కూడా దేని కొరకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏం సాధించడానికి వెళ్ళాలి అని తెలుసుకొని ఒక అడుగు బయట పెట్టాలి. ఇంత అవేర్నెస్తో, ఇంత జాగృతిలో మనిషి జీవితాన్ని జీవిస్తే తప్పించి జ్ఞానోదయాన్ని అందుకోలేడు. అంత ఈజీ కాదు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీరు గురువులైనా, ఇది కూడా చెప్తున్నా, ఆల్రెడీ మీరు మాస్టర్స్ అయినా, మీరు గురువులైనా జ్ఞానానికి అంతం ఉండదు. జ్ఞానానికి అంతం ఉండదు. ఇట్స్ అన్ ఓషన్. మీరు ఎంత తెలుసుకున్నా తెలుసుకుంది నీటి బిందువు అంతే. తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది ఇంకా. అవునా? జ్ఞానానికి అంతం ఉండదు, చైతన్యానికి అంతం ఉండదు, విశ్వానికి అంతం ఉండదు. అవునా? ఆకాశానికి హద్దులు ఉండవు. మీరు ఈ కాస్త తెలుసుకొని నేను గురువు అనుకుంటే ఎట్లా? స్టిల్ లెర్నింగ్. లైఫ్ ఈజ్ అ లెర్నింగ్. ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలా. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది.
ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను తెలుసుకున్నదే ఫైనల్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జర్నీ ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు గురుస్థానంలో ఉండండి, మాస్టర్స్ కానీ జగద్గురువులు అవ్వని కాక, నేను తెలుసుకుంది ఫైనల్, ఇదే లాస్ట్ అనుకుంటే జర్నీ ఆగిపోతుంది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి కానీ విశ్వం యొక్క ప్రయాణానికి కానీ దీనికి ఆది ఉంటుంది కానీ అంతం ఉండదు. ఇది ఒక అనంతమైనటువంటి యాత్ర. ఈ అనంతమైనటువంటి యాత్రలో మీరు వేసింది ఒక బేబీ స్టెప్ మాత్రమే. తొలి అడుగు వేశారు అంతే, ఇంకా నడవాల్సిన జర్నీ చాలా ఉంది. ఎందుకు కాదు? ఎందుకు సాధ్యం కాదు? ఏదైనా సాధ్యమే తలుచుకుంటే. ఎందుకు కాదు? డెఫినెట్గా అవుతుంది. మనిషి సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏది ఉండదు ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, సంకల్ప బలం ఉండాలా, సరైన మార్గం ఉండాలి, సరైనటువంటి మార్గదర్శి ఉండాలా, సరైనటువంటి గురువు దొరకాలి, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలా, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలా, చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు యోగ మార్గంలోకి వెళ్ళినా, తర్వాత ధ్యాన మార్గంలోకి వెళ్ళినా, ఏ మార్గంలోకి వెళ్ళినప్పటికీ కూడా ధ్యానంతో మొదలైన వాళ్ళు, ధ్యాన మార్గంలో మొదలైన వాళ్ళు ధ్యానము, సమాధి, ఆత్మజ్ఞానం, జ్ఞానోదయం, ఈ 4 స్థితులలో జ్ఞానోదయాన్ని అందుకోవాలి. యోగ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు అష్టాంగ యోగం ద్వారా సమాధిలోకి ప్రవేశించి వాళ్ళు జ్ఞానోదయాన్ని అందుకోవాలి. భక్తి మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు నవవిధ భక్తి సూత్రాలతో గౌణి భక్తిని దాటి పరాభక్తిలోకి వెళ్ళి అక్కడ నుంచి సమాధి స్థితిలోకి వెళ్ళేసి అక్కడ జ్ఞానోదయాన్ని అందుకోవాలి. సో ధ్యానం ద్వారా వెళ్ళినా, యోగం ద్వారా వెళ్ళినా, భక్తి ద్వారా వెళ్ళినా సమాధి స్థితిని మాత్రం దాటాలి. అది దాటకుండా నీకు ఆత్మజ్ఞానం రాదు, బ్రహ్మజ్ఞానం రాదు. ధ్యానంతోనే అన్నీ రావు. ధ్యానం అనేది ఒక మొదటి మెట్టు, స్టార్టింగ్ స్టెప్. బుద్ధుడు ఏం చెప్తాడు? ఆనాపానసతి మెడిటేషన్ గురించి బుద్ధుడు ఏం చెప్తాడంటే, ధ్యానం అనేది ఒక ఔషధం, ఇట్స్ ఎ మెడిసిన్. ప్రతి వాళ్ళు ఒక రోగగ్రస్తమైన మనసును తీసుకొని వెళ్తున్నారు, దానికి ధ్యానం అనే ఔషధం వేసినప్పుడు ఆ మానసిక రోగం తగ్గిపోయినప్పుడు మీకు ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది. ఇదే ధ్యానం చేసే పని. కానీ ఆరోగ్యం, ఆనందం, శాంతి అనేది అల్టిమేట్ గోల్ కాదు. ఇవి తాత్కాలికం. ఇదేంటి? తాత్కాలికం. ప్రపంచంలో జీవించి ఉన్నంతకాలం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, కాబట్టి నీకు ఉపయోగపడతాయి. కానీ నీకు జ్ఞానోదయం రాదు, ఆత్మజ్ఞానం రాదు నీకు. ఈ స్థితిని దాటాలి. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడు? శీలం, సమాధి, ప్రజ్ఞ. ధ్యానం ద్వారా నువ్వు సాధన చేసినప్పుడు, ధ్యాన సాధన చేసినప్పుడు నీకు శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి జరిగినప్పుడు నీకు శీలం వచ్చేస్తుంది, శీల కమలం వికసిస్తుంది. నీకు శీల కమలం వికసించడం అంటే ఏంటి? నువ్వు అహింస మార్గంలోకి వస్తావు, నువ్వు సత్య మార్గంలోకి వస్తావు, ధర్మ మార్గంలోకి వస్తావు. తర్వాత నువ్వు జీవితం అనేది నీకు జీవించేటటువంటి కళ వస్తుంది. ఎప్పుడైతే జీవించేటటువంటి కళ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు శీలకమలం వికసిస్తుంది. శీలకమలం వికసించిన వాళ్ళకి హృదయ కమలం వికసిస్తుంది. హృదయ కమలం వికసించినప్పుడు అప్పుడు ప్రేమ, కరుణ, జాలి, దయ, మానవత్వం ఇవన్నీ కూడా అక్కడ వికసిస్తాయి. హృదయం యొక్క క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే హృదయ కమలం వికసిస్తుందో ఈ హృదయ కమల వికాసంతో నువ్వు సమాధిలోకి ప్రవేశిస్తే అప్పుడు సహస్రదళ కమల వికాసం జరుగుతుంది. అప్పుడు జ్ఞానోదయం జరుగుతుంది. అది నిర్వాణం. అదేంటి? నిర్వాణం. దాన్ని ఏమంటారు? నిర్వాణ స్థితి అంటారు. దాన్నే బుద్ధత్వం అంటారు. దాన్ని సాధించడానికే మానవ జన్మ వచ్చింది. దాన్ని పొందడానికే హ్యూమన్ లైఫ్ అనేది వచ్చింది. అయితే కొంతమంది ఏంటంటే ఎలాంటి సాధన లేకుండా కూడా అందుకున్నారు. ధ్యానం కానీ, యోగం కానీ, భక్తి కానీ ఏ మార్గాలు లేకుండా కూడా అందుకున్నారు. ఇప్పుడు మనకి ప్రపంచంలో దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే కేవలం 10% పీపుల్ మాత్రమే ప్రపంచానికి ఉపయోగపడుతున్నారు. మిగతా 90% అంతా వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారా? సైంటిస్టులు ఉన్నారు. ఒక సైంటిస్ట్ ఏదన్నా ఒక వస్తువుని కనిపెట్టాలంటే, ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేయాలన్నా, ఒక క్రియేషన్ చేయాలన్నా ప్రపంచాన్ని మర్చిపోతాడు. ల్యాబే సర్వస్వంగా జీవిస్తాడు. అతని దృష్టిలో అది ధ్యానమే.
అతని దృష్టిలో అది ధ్యానమే. ధ్యానంలో ఏముంటుంది? శరీరం ఉండదు, మనసు ఉండదు, ప్రపంచం ఉండదు, ఆలోచనలు ఉండవు, ఏముండవు, ఒక శూన్య స్థితిలో ఉంటావు. అదేవిధంగా ఒక సైంటిస్ట్ కూడా ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టాలంటే వాళ్ళు కూడా ఒక ధ్యాన స్థితిలో పోయినట్టే పోతారు. ప్రపంచాన్ని మర్చిపోతారు, కుటుంబాన్ని వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు. అది వైరాగ్యమే కదా, కాదా? ల్యాబే సర్వస్వంగా జీవిస్తారు, అది కూడా ఒక సాధనే. దాని ద్వారా కూడా జ్ఞానాన్ని అందుకోవచ్చు. తర్వాత కొంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. సోక్రటీస్ లాంటి వాళ్ళు, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు ఉన్నారా? తత్వవేత్తలు ఉన్నారు కొంతమంది. బెర్ట్రాండ్ రస్సెల్, ఫ్రెడరిక్ నియాస్షీ, జార్జ్ గురుజేఫ్, వీళ్ళంతా ఎవరు? ఫిలాసఫర్స్, అంటే తత్వవేత్తలు. వీళ్ళేంటి? వాళ్ళు నమ్మినటువంటి ఫిలాసఫీని, వాళ్ళు నమ్మినటువంటి తత్వాన్ని అదే జీవితంగా భావించి జీవించారు. అది కూడా ధ్యానమే. దాని ద్వారా కూడా జ్ఞానాన్ని అందుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్, నాట్ ఓన్లీ మెడిటేషన్, భక్తి, యోగా, ఇదే కాదు, దెర్ ఆర్ సో మెనీ వేస్. తర్వాత మనకి ఉద్యమకారులు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు, రిఫార్మర్స్ ఉన్నారు, మానవతామూర్తులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఉన్నారా? ఉద్యమకారులు ఉద్యమం ఎందుకు చేస్తారు? ప్రపంచంలో అన్యాయం జరిగినప్పుడు, అధర్మం జరిగినప్పుడు, ప్రపంచంలో ఏదైనా అట్రాసిటీస్ జరిగినప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఎంతోమంది ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, కందుకూరి వీరేశలింగం, రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ రావు. తర్వాత ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో మనకి చాలామంది, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు భారతదేశానికి స్వతంత్రం రావడానికి. అంటే ప్రాణాలకి తెగించి వాళ్ళు పోరాడారు. అది కూడా ఒక సాధనే, అవునా? ఆ పోరాడేటటువంటి క్రమంలో వాళ్ళు కుటుంబాన్ని వదిలేశారు, జీవితాన్ని త్యాగం చేశారు, సత్యంతో ఉన్నారు, శీలంతో ఉన్నారు, ధర్మంతో ఉన్నారు. వాళ్ళకి మోక్షం రాదా? వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. ఒక కవి ఒక పాట రాయాలన్నా, ఒక కవిత రాయాలన్నా ప్రపంచాన్ని మర్చిపోతాడు. మర్చిపోతేనే రాయగలుగుతాడు, లేకుంటే రాయలేడు. అది కూడా ధ్యానమే. ఒక చిత్రకారుడు చిత్రాన్ని వేయాలంటే కూడా ప్రపంచాన్ని మర్చిపోతాడు. అది కూడా ధ్యానమే. అంటే జీవితాన్ని కళాత్మకంగా జీవించడం ఎవరికైతే రాదో వాళ్ళు మాత్రమే సాధన చేస్తారు, మిగతా వాళ్ళకి అక్కర్లా. మిగతా వాళ్ళకి సాధన అక్కర్లేదు. ఎందుకంటే చేసే ప్రతి పని సాధనే. ఎవ్రీ యాక్ట్ విల్ బికమ్ ఎ మెడిటేషన్, ఎవ్రీ క్రియేటివ్ యాక్ట్ విల్ బికమ్ ఎ మెడిటేషన్. మీరు ప్రతి పని కళాత్మకంగా చేయగలిగితే చేసే ప్రతి పని ధ్యానం అయిపోతుంది. మీరు చేసే ప్రతి పని అవేర్నెస్లో చేయగలిగితే అది చేసే ప్రతి పని ధ్యానం అయిపోతుంది. చిన్న చిన్న పనులు జాగృతిలో చేయగలిగితే ప్రతి పని మీకు ధ్యానం అయిపోతుంది. అలా చేయలేరు కాబట్టి ఈ టెక్నిక్స్. అసలు అలా బ్రతికే వాళ్ళకి ధ్యానం ఏం అక్కర్లే, ఏ టెక్నిక్స్ అక్కర్లేదు. వాళ్ళ జీవితమే ధ్యానమయమైపోతుంది. వాళ్ళ జీవితమే సత్యంతో, ధర్మంతో కూడింది అయిపోతుంది. వాళ్ళ జీవితమే ఒక పరిపూర్ణమైనటువంటి జీవిత వికాసాన్ని తీసుకొస్తుంది. అలా జీవించలేని వాళ్ళకే సాధన, మిగతా వాళ్ళకి అక్కర్లా. అంటే ఎప్పుడైతే మనం జీవితంలో చేసేటటువంటి కొన్ని పనులు ఉంటాయి, మీరు చూడండి, మీరు మీ లైఫ్లో కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం సత్యం మాట్లాడేటప్పుడు, అవునా, సత్యం మాట్లాడేటప్పుడు, ఏదైనా మనం ఫైట్ చేసేటప్పుడు, న్యాయం కొరకు, ధర్మం కొరకు మనం ఫైట్ చేసినప్పుడు మన లోపల చైతన్య స్థితి పెరుగుతుంది. అంటే సాధన లేకుండా జ్ఞానోదయాన్ని ఎట్లా పొందుతారో చెప్తాను నేను మీకు. ఇప్పుడు సంకల్ప బలంతో మీరు ఏదైనా ఒక సాధన చేశారనుకోండి, కమిట్మెంట్తో సాధన చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా చైతన్య స్థితి పెరుగుతుంది. మీరేం చేయక్కర్లా, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక సంకల్ప శక్తితో మనిషి పనిచేయాలంటే వాళ్ళ చైతన్యం ఆజ్ఞాచక్రానికి రావాలి. వస్తే కానీ వాళ్ళ పని చేయలేరు, అవునా? తర్వాత సృజనాత్మకత, అంటే క్రియేటివ్గా బ్రతికే వాళ్ళు సృజనాత్మకంగా జీవించాలంటే వాళ్ళ శక్తి అనేది హృదయ చక్రానికి రావాలి. అయితే తప్పించి వాళ్ళు ఒక కవితనో, ఒక రచయితనో, ఒక కవి, ఒక పుస్తకమో బయటికి రాదు వాళ్ళ ద్వారా. అంటే వాళ్ళు చేసే పనుల ద్వారానే చైతన్య స్థితి సహజంగా పెరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఈజీగా అందుకుంటారు. కానీ ఇవాళ రేపు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులలో ఒకప్పుడు ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉద్యమకారుల్లో ఉన్నారు, శాస్త్రవేత్తల్లో ఉన్నారు, తర్వాత రచయితల్లో ఉండేవాళ్ళు, కవులలో ఉండేవాళ్ళు, మ్యూజిషియన్స్.
ఇప్పుడు మనకి అక్బర్ కోర్ట్లో తాన్సేన్ అని ఒక మంచి మ్యూజిషియన్ ఉండేవాడు. అతనికి ఒక గురువు ఉన్నాడు. ఎవరు? మన్సూర్ అలీ ఖాన్ అతని పేరు. ఒకప్పుడు ఆయన మంచి సితారు వాయించేవాడు అనమాట. ఆయన ఎంత నిమగ్నమై వాయించేవాడంటే ప్రకృతి కూడా పులకరించేదట. వర్షాలు లేని చోట వర్షాలు కూడా పడేవట ఆయన సంగీతానికి పులకరించి. అది సాధన అంటే. కానీ ఈ రోజుల్లో అంటే నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల ఈ కాలంలో, అంటే ఒక నాకు తెలిసి 1940s నుంచి ప్రజెంట్ సినారియో 50 years ఈ లైఫ్లో అలాంటి వాళ్ళు లేరు. అలాంటి మ్యూజిషియన్స్ లేరు, అలాంటి ఉద్యమకారులు లేరు, అలాంటి విప్లవకారులు లేరు, అలాంటి రాజనీతిజ్ఞులు లేరు, అలాంటి జ్ఞానులు లేరు. ఎక్కడో ఉన్నా అరాకొర ఎక్కడో ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. వచ్చినా అందరికీ దొరకరు. ఇది కూడా ఉంది, వచ్చినా అందరికీ దొరకరు. కాబట్టి ఈ రోజుల్లో ఉండే మనుషులు తప్పకుండా సాధన చేయాల్సిందే, తప్పకుండా సాధన చేయాల్సిందే. ఎందుకంటే దానికి జ్ఞానాన్ని అందుకోవాలంటే సాధన చేయాల్సిందే. సాధన చేస్తూ 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 మీ లోపల ఉండేటటువంటి మీ టాలెంట్స్ కానీ, మీ స్కిల్స్ కానీ, మీ పొటెన్షియాలిటీస్ కానీ దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ మీరు జ్ఞానాన్ని అందుకోవాలి. సో ఈ మానవ జన్మ యొక్క రహస్యం, హ్యూమన్ లైఫ్ యొక్క రహస్యం ఏంటంటే, మీరు ఏ పని చేసినా, మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా లేకపోయినా జ్ఞానోదయం పొందడమే మీ జన్మ యొక్క లక్ష్యం. మీరు ఏ పనైనా చేయండి ప్రపంచంలో, కానీ చైతన్య వికాసం జరగాలి, జ్ఞాన వికాసం జరగాలి. మీరు ఏ స్థితిలో చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఇట్స్ అప్ టు యూ. మీరు గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేస్తారా, మీ పనినే ధ్యానంలాగా చేస్తారా, లేదంటే ఏదైనా టెక్నిక్ పట్టుకొని వెళ్తారా, ఏదైనా మార్గంలో వెళ్తారా, ఎట్లా వెళ్ళినప్పటికీ కూడా జ్ఞానాన్ని అందుకోవాలి. అండ్ ఇవాళ రేపు ఉన్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజికల్ యుగంలో ఏది రహస్యం కాదు, అవునా? జన్మ అంటే రహస్యం కాదు, మరణం అంటే రహస్యం కాదు, ఆత్మతత్వం అంటే రహస్యం కాదు, తర్వాత చైతన్యం అంటే రహస్యం కాదు, ఏది రహస్యం కాదు. కాన్షియస్నెస్ అంటే కూడా రహస్యం కాదు. అన్ని సీక్రెట్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇలాంటి టెక్నాలజికల్ యుగంలో ఉన్నప్పుడు సైన్స్ని, స్పిరిచువాలిటీని, అంటే ఇటు విజ్ఞాన శాస్త్రాన్ని అటు ఆధ్యాత్మికతని జోడించి సంపూర్ణ జీవన వికాసం అనేది చేసుకోవాలి. అంటే సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లైఫ్ ఎంపవర్మెంట్. ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ కాదు 3 monthsలో అందుకోవచ్చు. ఎంత? 3 months. 3 monthsలో కూడా దాన్ని సాధించవచ్చు. పెద్ద కష్టమైన పని కాదు, ఎందుకంటే అలాంటి టెక్నిక్స్ వచ్చినాయి, అలాంటి అప్డేటెడ్ టెక్నిక్స్ వచ్చినాయి. సమాధి టెక్నిక్స్ ఉన్నాయి, ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఆత్మజ్ఞాన టెక్నిక్స్ ఉన్నాయి, తర్వాత జ్ఞానోదయం పొందేటటువంటి టెక్నిక్స్ ఉన్నాయి, రకరకాల సూత్రాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా ఉన్నాయి, సైంటిఫిక్గా కూడా ఉన్నాయి. దీన్ని అందిపుచ్చుకొని ఎవరైతే పర్ఫెక్ట్గా సాధన చేస్తారో వాళ్ళు 3 months to 1 year లోపు అందుకోవచ్చు. సో నా ఉద్దేశం కూడా అదే. నేను చేసే ప్రతి వర్క్షాపు 3 days కానీ 9 days కానీ, నేను చేసే ప్రతి ప్రోగ్రాం 1 day కానీ ఆ దిశగానే పోతూ ఉంటాయి. కాబట్టి మానవ జన్మ యొక్క రహస్యం ఏంటి అంటే, మనిషి ఏ పని చేసినా, స్త్రీ కానీ పురుషుడు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ, ఏజ్ గ్రూప్స్ వాళ్ళైనా కానీ, వాళ్ళు ఏ పని చేసినా ఆ పనిలో నిమగ్నమై చేయగలిగితే చేసే ప్రతి పని సాధన అయిపోతుంది. కాబట్టి ఏ పని చేసినా నిమగ్నమై చేయడం అలవాటు చేసుకోండి, మమేకత్వంతో చేయడం అలవాటు చేసుకోండి. ఆ పని మీరు అయిపోవాలా, మీరే పని అయిపోవాలి. అదే ఏంటి? సాక్షి జాగృతిలో చేసినప్పుడు, సాక్షిభావంతో చేసినప్పుడు చేసే ప్రతి పని, ఎవ్రీ యాక్ట్ విల్ బికమ్ ఏ ప్రేయర్, ఎవ్రీ యాక్ట్ విల్ బికమ్ ఏ మెడిటేషన్. అందుకే ఓషో ఏం చెప్తాడంటే, క్రియేటివిటీ విల్ గివ్ డిగ్నిటీ టు ద హ్యూమన్ బీయింగ్ అని అంటాడు. మనిషి కళాత్మకంగా జీవించాలా, సృజనాత్మకంగా జీవించాలి. అంటే కళాత్మకంగా జీవించడం అంటే మీరు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి కర్మ, మీ నడత, మీ నడవడిక అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఉంటే ఆటోమేటిక్గా
ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. అసలు జ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానానికి జ్ఞానానికి ఉన్నటువంటి తేడా ఏంటి? నాలెడ్జ్కి తర్వాత విజ్డమ్కి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇప్పుడు మేధావులు ఉన్నారు, అవునా, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, అండ్ తత్వవేత్తలు ఉన్నారు. వీళ్ళకి కూడా జ్ఞానం ఉంది, వీళ్ళకి కూడా విజ్ఞానం ఉంది. కానీ నాలెడ్జ్కి విజ్డమ్కి ఒక చిన్న తేడా ఉంటుంది. నాలెడ్జ్ అంటే ఏంటంటే పుస్తకాల ద్వారా, వినడం ద్వారా, చదవడం ద్వారా, చూడడం ద్వారా, మన అవగాహన ద్వారా మనం ఏదైతే నేర్చుకుంటామో అది నాలెడ్జ్. అవునా? తల్లిదండ్రి ద్వారా నేర్చుకుంటాము, టీచర్స్ ద్వారా నేర్చుకుంటాము, అవునా, స్నేహితుల ద్వారా నేర్చుకుంటాం, సమాజాన్ని చూసి నేర్చుకుంటాం, కుటుంబాన్ని చూసి నేర్చుకుంటాం. అది మంచి నేర్చుకుంటామా చెడు నేర్చుకుంటామా దట్ ఈస్ సెకండరీ, కానీ నేర్చుకుంటాం. తర్వాత ఒక స్కూల్కి వెళ్ళాక, కాలేజ్కి వెళ్ళాక అక్కడ వాళ్ళని చూసి వీళ్ళని చూసి సమాజాన్ని చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. పుస్తకాల ద్వారా నేర్చుకుంటాం, గురువుల ద్వారా నేర్చుకుంటాం. ఈ నేర్చుకునేటటువంటి క్రమంలో మనం ఏదైతే గెయిన్ చేస్తున్నామో, మనం ఈ మెమొరీ నింపుకుంటాం కదా, అదేంటి? నాలెడ్జ్. మరి విజ్డమ్ ఏంటి? విజ్ఞానం ఏంటి? జ్ఞానం ఏంటి? జ్ఞానానికి విజ్ఞానానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, జ్ఞానంలో ఏంటంటే ఏదైతే నువ్వు విన్నావో, ఏదైతే నువ్వు చదివావో, ఏదైతే నువ్వు నేర్చుకున్నావో దాన్ని అనుభవించడం. అనుభవం ద్వారా వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానం. చూడడం ద్వారా, వినడం ద్వారా మనము నేర్చుకునేది ఏమిటంటే అది నాలెడ్జ్. మనం అనుభవించామనుకోండి, అనుభవించిన ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది విజ్డమ్, అది జ్ఞానం. అయితే ఒక ప్రాపంచికంగా ఒక మనిషి ఎదగాలంటే, ప్రాపంచికంగా ఒక మంచి మేధావి కావాలన్నా, ఒక కవి కావాలన్నా, కళాకారుడు కావాలన్నా, ఒక మంచి ఇంటలెక్చువల్ కావాలన్నా, మేధాశక్తిని సంపాదించాలన్నా వీళ్ళు కేవలము నాలెడ్జ్తో బ్రతికితే సరిపోతుంది, వీళ్ళకి జ్ఞానం అక్కర్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీన్ని ఎవరో కనిపెట్టారు. మనకి దీన్ని మనం ఎలా వాడుకుంటాము? వాయిస్ వస్తుందా లేదా, మన వాయిస్ అందరికీ వినపడుతుందా లేదా అంతవరకే చూసుకుంటాం. కానీ దీని లోపల ఏం పార్ట్స్ ఉన్నాయి, ఇది ఎట్లా తయారైంది, ఇది మనం పట్టించుకోం. ఎందుకంటే ఇది యూటిలిటేరియన్. దీన్ని ఏమంటారు? ఇది వాడుకునే వస్తువు. ఇది అది మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఏసీ కానీ, ఫ్యాన్స్ కానీ, ఏదన్నా కానీ. అంటే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో బయట మెటీరియలిస్టిక్ వరల్డ్లో మన కళ్ళ ముందు కనిపించేటటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరో కనిపెట్టారు, మనం దాన్ని వాడుకుంటున్నాం. దీనికి నీకు నాలెడ్జ్ అక్కర్లా. మైక్ ఎట్లా తయారు చేస్తాడు నాలెడ్జ్ నీకు అక్కర్లా. మైక్ పట్టుకొని మాట్లాడితే నీ వాయిస్ బయటికి పోతుందా లేదా అనేది నీకు కావాలి. ఇదేంటి? నాలెడ్జ్. కానీ ఆధ్యాత్మికంలో ఈ నాలెడ్జ్ అక్కడ పనికిరాదు. అర్థమైందా? స్పిరిచువాలిటీలో ఏంటి? స్పిరిచువాలిటీ ఎట్లా ఉంటుందంటే ఈ మైక్ లోపల ఏం పార్ట్స్ ఉన్నాయి కూడా తెలుసుకోవాలా. ఇది తేడా. ప్రపంచానికి ఆధ్యాత్మికానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ మైక్ ఎలా నిర్మాణం జరిగింది, దీంట్లో కణాలు ఎట్లా ఉంటాయి, ఈ వాయిస్ ఎట్లా బయటికి పోతుంది, దీంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఇదంతా రీసెర్చ్ చేయాలి. నాలెడ్జ్ అనేది అవుటర్ వరల్డ్ని రీసెర్చ్ చేస్తే జ్ఞానం అనేది ఇన్నర్ వరల్డ్ని చేస్తుంది. ఇన్నర్ వరల్డ్ని చేస్తుంది నా విజ్డమ్ అనేది. ఇప్పుడు అందుకే సిద్ధార్థ ఫౌండేషన్కి ట్యాగ్ లైన్ ఇన్నర్ వరల్డ్ బుద్ధ, అవుటర్ వరల్డ్ అంబేద్కర్ అని ఎందుకు పెట్టడం జరిగింది తెలుసా మీకు? బుద్ధుడు ఆంతరంగిక ప్రపంచాన్ని ఛేదించాడు, తనను తాను చదువుకున్నాడు, అందుకే బుద్ధుడయ్యాడు, జ్ఞానాన్ని పొందాడు. కాబట్టి ఇన్నర్ వరల్డ్లో బుద్ధ లాగా అంటే జ్ఞానాన్ని, బుద్ధత్వాన్ని అందుకోవాలా ఇన్నర్ వరల్డ్లో. అవుటర్ వరల్డ్లో అంబేద్కర్ లాగా మేధావి కావాలి. అంటే ఇటు నాలెడ్జ్, అటు విజ్డమ్ రెండు కలుపుకొని వెళ్ళాలి. అంటే ఇటు ప్రపంచంలో గెలవాలా, అటు లోపల కూడా గెలవాలి. అంటే ఒక మేధస్సుకి, తర్వాత ఒక ఇంటలెక్చువాలిటీకి, ఒక నాలెడ్జ్కి, ఒక ఐకానిక్గా నిలబడడానికి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి, ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్కి ఐకాన్ అంబేద్కర్ అయితే, ఒక జ్ఞానానికి, సత్యానికి, ధర్మానికి, శీలానికి, బుద్ధత్వానికి, జ్ఞానోదయానికి బుద్ధుడు ఐకాన్. కాబట్టి ఇన్నర్ వరల్డ్ బుద్ధ, అవుటర్ వరల్డ్ అంబేద్కర్, అది పెట్టడం జరిగింది. కాబట్టి జ్ఞానం అనేది నీ ఆంతరంగిక వికాసం, జ్ఞానం అనేది నీ ఆంతరంగిక వికాసము, విజ్ఞానం అనేది నీ జీవిత వికాసం. ఈ రెండింటిని కలుపుకొని వెళ్ళినప్పుడే సంపూర్ణ జీవిత వికాసం జరుగుతుంది.
కాబట్టి పుట్టినప్పటి నుంచి అసలు చదువు ఎందుకు అవసరం మనుషులకి, ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం? విద్య లేని వాడిని వింత పశువు అని అన్నారు, చదువు లేని వాడిని పశువుతో పోల్చారు. చదువుతో పాటు కేవలం చదువు ఉంటే సరిపోతుందా? దానితో పాటు సంస్కారం కూడా ఉండాలా? సంస్కారం కూడా ఉండాలి. విద్య ఉండి సంస్కారం లేకపోతే వాడు పశువు అన్నట్టు, సంస్కారం ఉండి విద్య లేకపోయినా వాడు సాధువు అన్నట్టు. అర్థమైందా? సంస్కారం ఉండి విద్య లేకపోయినా వాడు సాధువు అన్నట్టు. ఇప్పుడు ఇవాళ రేపు జరుగుతున్నటువంటి సొసైటీలో నేరాలు ఘోరాలు అంతా చదువుకున్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, అవునా? చదువు లేని వాళ్ళు చేయట్లా, చదువుకున్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి పనికి రావట్లేదు. కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా రిఫార్మ్స్ రావాలి, విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. ఇవన్నీ చేంజెస్ తీసుకొస్తూ ఇటు నాలెడ్జ్లో అటు విజ్డమ్లో ఎవరైతే పరిపక్వతని సాధిస్తారో వాళ్ళు మాత్రమే పరిపూర్ణంగా జీవిస్తారు, వాళ్ళకి మాత్రమే సంపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చైతన్యం యొక్క బాహ్య రూపం ఏంటి? ఈ ప్రపంచం. గుర్తుపెట్టుకోండి, చైతన్యం యొక్క బాహ్య రూపం ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రపంచం. ఈ ప్రపంచం యొక్క అంతర్రూపమే ఈ చైతన్యం. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. ఈ రెండింటి యొక్క అంటే ఇటు పదార్థము అటు పారమార్థికం, అవునా? ఇటు శరీరము అటు శక్తి, ఈ రెండింటి యొక్క కలయికతోనే జీవితం అనేది నడుస్తోంది. ఈ భౌతిక ప్రపంచం, కళ్ళు తెరిచి చూసే భౌతిక ప్రపంచం ఏంటిదంతా? దీన్ని ఏమంటారంటే మనకి కార్యబ్రహ్మము అవ్యక్త బ్రహ్మం అంటారు దీన్ని. బ్రహ్మ అంటే ఏంటి? క్రియేషన్ అన్నట్టు, క్రియేషన్కి ఇచ్చినటువంటి పేరు. కార్యం అంటే ఏంటంటే ఏదైతే కదలికలో ఉందో, ఏదైతే కదులుతోందో, ఏదైతే కర్మ చేస్తోందో, కార్యం అంటే ఏదైతే కర్మ చేస్తోందో అది జంతువులు కానీ మనుషులు కానీ ఏదైనా కానీ ఏ జీవరాశి చేస్తున్న ఇదంతా కూడా బ్రహ్మతత్వమే. అంటే ఇదేంటి? బుద్ధుడు ఏమంటాడు దీన్ని? బుద్ధుడు ఏమంటాడంటే బ్రహ్మ విహారాలు అంటారు వీటిని. ఈ బ్రహ్మ విహారాలతో ఈ పదార్థ జగత్తు అనేది నడుస్తోంది. ఈ పదార్థ జగత్తు నడుస్తున్నప్పుడు దీన్ని కార్యబ్రహ్మం అంటారు. ఈ కార్యబ్రహ్మం నడవడానికి లోపల ఒక శక్తి ఉంది, ఒక ఇంధనం ఉంది. అదేంటి? అవ్యక్త బ్రహ్మం. ఇది బ్రహ్మతత్వమే, ఇది కూడా బ్రహ్మతత్వమే. ఒకటి కనబడుతోంది, ఇంకోటి కనబడట్లే. ఇప్పుడు మనము కనబడేటటువంటి ప్రపంచంలో ఉన్నాం, అవునా? కళ్ళ ముందు చూసేటటువంటి ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు కనబడనటువంటి స్థితిని తెలుసుకునేటటువంటి యాత్ర చేయాలి అవ్యక్తంగా. అది కూడా వ్యక్తం అవుతుంది. అది కూడా అవ్యక్తం ఎందుకుందంటే మనం దాన్ని పట్టించుకోవట్లేదు. అది కూడా వ్యక్తం అవుతుంది ఎప్పుడు? నువ్వు అంతర్యాత్ర చేసినప్పుడు. ఇప్పుడు మీరు మేధస్సుతో, నాలెడ్జ్తో, విజ్డమ్తో, క్రియేటివిటీతో ఉన్నారు, కానీ అంతర్ముఖం కావట్లే. మేధస్సు ఉంది కానీ అంతర్ముఖం కావాలంటే బుద్ధుడు కావాలి, మళ్ళీ బుద్ధత్వానికి రావాలి. దానికోసమే మనం సాధన చేస్తున్నాం. మనకి కొన్ని ధర్మగ్రంథాల్లో ఒక చిన్న శ్లోకం వస్తుంది. ఏంటంటే జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ విజ ఉచ్యతి వేద పఠనాత్ భవేత్ విప్రః బ్రహ్మజానాతి బ్రాహ్మణః అని అంటారు. ఇదొక పద్యం వస్తుంది. అంటే పుట్టుకతో అందరూ ఒక నెగిటివిటీ, మంచి చెడు తీసుకొని వస్తారు. పుట్టుకతో మంచి చెడు తీసుకొని వస్తారు. మంచి సంస్కారాలు ఉంటాయి, చెడు సంస్కారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరైతే ఒక మంచి మార్గంలోకి వెళ్ళి, ఒక గురు మార్గంలోకి వెళ్ళి సంస్కరణ పొందుతారో, అంటే సంస్కరించబడతారో వాళ్ళు ద్విజులు అవుతారు. ద్విజత్వం అంటే 2 జన్మలు. మొదటి జన్మ సాంసారికమైన జన్మ, తల్లిదండ్రులు ఇస్తే, రెండో జన్మ గురువు జ్ఞానంతో ఇస్తాడు. సెకండ్ బర్త్. పక్షికి ఎట్లా 2 జన్మలు ఉంటాయి. ఒకటి ఆ తల్లి నుంచి వచ్చేటప్పుడు అండం రూపంలో వస్తుంది, మళ్ళీ అండం పగిలి పిల్ల బయటకు వస్తుంది, అవునా? అదేవిధంగా మనిషికి కూడా 2 జన్మలు ఉంటాయి. తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి జన్మ అజ్ఞానంలో వస్తుంది, అవిద్యతో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అజ్ఞానంలో నీకు జన్మనిచ్చారు. కానీ నువ్వేం చేయాలా? సంస్కరించబడాలి. ఈ సంస్కరించబడడానికే ఈ విద్య కానీ, వికాసం కానీ, జీవితం కానీ, ఈ సత్యం, ధర్మం ఇవన్నీ ఎందుకు తెలుసా? నేను సంస్కరించడానికే, నువ్వు సంస్కారం నేర్చుకోవడానికే ఇవన్నీ కూడా. తర్వాత లాస్ట్ స్టేజ్లో వచ్చినాక, ఒక సద్గురువు దగ్గరకు వచ్చాక ఏమైపోతుంది? అప్పుడు జ్ఞాన వికాసం జరిగినప్పుడు నువ్వు ఇంకొక బర్త్ తీసుకుంటావు, ఇంకో జన్మ తీసుకుంటావు. అది ద్విజత్వం. చాలామంది
విత్తనంలాగా పుడుతున్నారు, విత్తనంలాగానే చచ్చిపోతున్నారు. తల్లి గర్భం నుంచి నువ్వు రావడం అంటే ఏంటి తెలుసా? విత్తనంలాగా వచ్చావు, మళ్ళీ విత్తనంలాగా చచ్చిపోతావా? ఆ విత్తనము సరైన భూమిలో పడాలా, అవునా? అది విత్తనం పగలాలా, మొలకెత్తాలి, అదొక చిన్న మొక్క కావాలి, ఆ మొక్క చిన్న చెట్టు కావాలి, ఆ చెట్టు పెరగాల, ఒక చిన్న వృక్షం కావాలి, తర్వాత మహావృక్షం కావాలి. ఆ మహావృక్షం అయిపోయినప్పుడు ఆ చెట్టు కింద ఎన్నో పక్షులు జంతువులు సేద తీరుతాయి, మంచి ఫలాలు వస్తాయి, పండ్లు వస్తాయి, పూలు వస్తాయి. అప్పుడు నీ విత్తనానికి సార్థకత. అవునా? విత్తనం కాబట్టి విత్తనంగా పోతే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. సో మ్యాన్ హ్యాస్ బార్న్ ఆన్ దిస్ ఎర్త్ లైక్ ఎ సీడ్. హీ హ్యాడ్ టు స్ప్రౌట్ అండ్ జర్మినేట్ and branch out like a tree, and he has to contribute something by being on this earth. అంటే భూమి మీద పుట్టినందుకు పండ్లు ఫలాలను ఇచ్చిపోవాలి, ఏదో బూడిద పడేసిపోవడం కాదు. చచ్చిపోయినాక శ్మశానంలో ఇంత బూడిద పడేసిపోవడం కాదు. యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ బై బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఎవ్రీబడి బార్న్ ఆన్ దిస్ ఎర్త్ విత్ సమ్ పర్పస్. You have to earn something, you have to gain something, and you have to contribute something by being on this earth. అంటే మనిషి భూమి మీద పుట్టింది చాలా విశిష్టంగా విలక్షణంగా జన్మించాడు. ఆ విలక్షణ తత్వం విశిష్ట తత్వాన్ని నువ్వు వికాసం చేసుకొని పెంపొందించుకొని దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని సమాజానికి అందించిపోతావో అప్పుడు నీ జన్మకి సార్థకత. నువ్వు జ్ఞానపరంగా పంచుతావా, శాస్త్రీయ పరంగా పంచుతావా, మేధస్సుతో పంచుతావా, దేని ద్వారా పంచుతావా, బట్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. నీకంటూ ఒక పేజీ ఉండాలా చరిత్రలో. చరిత్ర ఫాలో కావాలా, చరిత్ర సృష్టించాలా. ట్రెండ్ ఫాలో కావద్దు, ట్రెండ్ సెట్ చేయాలా. అవునా? వాళ్ళని ఇప్పుడు వాళ్ళు చేసిన కూడా మనం బెటర్గా చేయాలి కదా. వాళ్ళని ఫాలో కావడం కాదు, వాళ్ళు చేసిన కంటే బెటర్మెంట్కి వెళ్ళిపోవాలా. ఎందుకంటే మనము వాళ్ళకంటే అడ్వాన్స్గా ఉన్నాం కదా, వాళ్ళకంటే అడ్వాన్స్గా ఉన్నాము, వాళ్ళకంటే టెక్నాలజికల్ యుగంలో ఉన్నాం. కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ వండర్స్ ఆన్ దిస్ ఎర్త్. సో కాబట్టి మానవ జన్మ యొక్క రహస్యం ఏంటంటే తన లోపల ఉండేటటువంటి నైపుణ్యతలని, శక్తిని, చైతన్యాన్ని, తన లోపల ఉండే సృజనాత్మకతని పరిపూర్ణ వికాసం చేసుకొని పరిపూర్ణ జ్ఞానంతో, సంపూర్ణమైనటువంటి విజ్ఞానంతో తను సమృద్ధిని సాధించి 10 మందికి పంచి వెళ్ళిపోవాలి. అంటే బర్త్ సెలబ్రేషన్ కావాలా, రేపు డెత్ కూడా సెలబ్రేషన్ కావాలి. ఇఫ్ లైఫ్ విల్ బికమ్ ఏ సెలబ్రేషన్, దెన్ డెత్ ఆల్సో విల్ బికమ్ ఏ సెలబ్రేషన్. అంటే ఈ పనులన్నీ చేస్తూ చేస్తూ నువ్వు ఎప్పుడైతే బ్రతికుండగా సమాధిలోకి ప్రవేశించి నిర్వాణాన్ని పొందుతావో అప్పుడు రేపు నువ్వు మరణించేటప్పుడు నీ డెత్ని నువ్వు డిక్లేర్ చేసి వెళ్తావు. అదేంటి? మహాపరినిర్వాణం. మొన్న January 19th ఓషో మహాపరినిర్వాణ డే జరిగింది. ఆయన దాదాపు బాడీ వేకేట్ చేసి 34 years. నిన్నగాక మొన్న మనం సెలబ్రేట్ చేసుకున్నాం January 19th. నేను వాట్సాప్లో పెట్టాను చాలామందికి. అంటే జన్మ యొక్క రహస్యం తెలుసుకోవాలా, మరణం యొక్క రహస్యం తెలుసుకోవాలి. జన్మ రహస్యం ఏంటి అంటే మనము పుట్టినందుకు జ్ఞానాన్ని పొందాలి, శక్తి వికాసం చేసుకోవాలి, చైతన్య వికాసం చేసుకోవాలి, దాని ద్వారా వచ్చే ఫలితాన్ని ప్రపంచానికి అందించాలి. ఇది జన్మ రహస్యం. మరణ రహస్యం ఏంటంటే పుట్టినప్పుడు మనకు తెలియకుండా పుట్టాం, పోయేటప్పుడు తెలియకుండా పోవద్దు, అన్కాన్షియస్గా పోవద్దు. మన డెత్ని మనం డిక్లేర్ చేసిపోవాలి. అంటే డేట్ టైంతో సహా చెప్పిపోవాలి. అది మహాపరినిర్వాణం అన్నాడు. అంటే మీరు బ్రతికుండగా చచ్చిపోవాలి, చచ్చిపోయి బతకాలి. అది సమాధి. ధ్యానం ద్వారా సమాధిలోకి ప్రవేశించి ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని అందుకుంటారో వాళ్ళ డెత్ వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు, మరణాన్ని కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు డెత్ కూడా సెలబ్రేషన్ అయిపోతుంది. డెత్ కూడా ఎప్పుడైతే సెలబ్రేషన్ అవుతుందో అప్పుడు మీరు ఈ దేహం నుంచి, ఈ జీవితం నుంచి విముక్తి పొంది, విశ్వం చాలా పెద్దది కదా, అవునా? యూనివర్స్ ఈజ్ ఎ వాస్ట్. ఇంకా మనము ఇతర జీవితయాత్ర ముగించుకొని మహాజీవన యాత్రకు వెళ్ళాలి. ఆ జర్నీకి మీరు అడుగులేయడానికి ఈ భూమి మీద పుట్టారు. మీరు
ఇక్కడే పుట్టి ఇక్కడే మరణించి పుట్టడం చావడం ఇదే కాదు. ఇది దాటుకొని, ఈ లైఫ్ దాటుకొని, జీవిత యాత్ర దాటుకొని ఆధ్యాత్మిక యాత్రలో ప్రవేశించి తర్వాత జీవించేటటువంటి కళతో, మరణించేటటువంటి కళతో ఈ స్టేజెస్ అన్ని దాటుకొని మహాజీవన యాత్రలోకి ప్రవేశించి పరమజీవన యాత్రలోకి వెళ్ళడానికి మీరు జర్నీ స్టార్ట్ అయింది మీది. సో మీ మూలం ఎక్కడుంది అంటే విశ్వ చైతన్యంలో ఉంది. మళ్ళీ దాంట్లో మీరు మమేకం అయిపోయేదాకా మీకు నో రెస్ట్. శాంతి లేదు, విశ్రాంతి లేదు. పరమశాంతి కావాలా? తాత్కాలికమైన శాంతి, ఆనందం కాదు, పరమశాంతి కావాలి. అది ఎప్పుడొస్తుంది? జ్ఞానోదయం పొందితే వస్తుంది. కాబట్టి జ్ఞానోదయం అనేది మీ జన్మ హక్కు, దాన్ని సాధించండి. అప్పుడే పరమశాంతి కలుగుతుంది. సో పరమశాంతిలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళే పరమపద సోపానాన్ని అందుకుంటారు. వాళ్ళ ద్వారానే ఈ భూమి అనేది స్వర్గం అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ కొరకే నా జ్ఞానం అంతా పంచుతున్నావా, అలాంటి వాళ్ళని తయారు చేయడానికి అట్లీస్ట్ ఒక 10,000 మంది అన్నా మనకి తయారు కావాలి. 10,000 పీపుల్ అన్నా మనకి రెడీ కావాలా. అప్పుడు మనము వండర్స్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు ఏ రంగంలో అన్నా ఎదగని కాక, వాళ్ళు ధ్యానమే చేయాలని ఏం లేదు. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ డైమెన్షన్స్లో ఉన్నా వాళ్ళకి అదే డైమెన్షన్స్లో గైడెన్స్ ఇచ్చేసి మనము వాళ్ళని ట్రైన్ చేస్తాం. అదే మన మల్టీవర్సిటీ ప్రాజెక్ట్. మనం చేయబోయే ప్రాజెక్ట్ కూడా అదే. ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దేంతో ఉన్నా కానీ వాళ్ళని ఆ రంగం ద్వారానే వాళ్ళకి జ్ఞాన వికాసం ఎట్లా చేసుకోవాలనేది మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో. సో కాబట్టి ఇది మానవ జన్మ రహస్యం. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అంతిమంగా మీలో కొలువైనటువంటి ఆ పరమ చైతన్యానికి నా ప్రణామములు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్. నేను మీకు ఒక గిఫ్ట్ అడుగుతా, బర్త్డే గిఫ్ట్ ఇస్తారా? నా బర్త్డే గిఫ్ట్ అడుగుతా, ఇస్తారా? నాకు మన పెద్దది కావాలా, చిన్నవి కాదు. ఇస్తారా? మరి మాట నిలబెట్టుకోవాలి. వాటి నేను మాట ఇచ్చిపోవడం కాదు. నాకు మాట ఇచ్చారంటే మీ గురువులకు ఇచ్చినట్టే, మరి భగవంతుడికి ఇచ్చినట్టే. ఇది కూడా చెప్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కల్లా దీంట్లో ఉన్న సగం మంది నాకు ఎన్లైట్ అయి కనబడాలి. ఇది నాకు ఇచ్చే గిఫ్ట్. మీరు ఇచ్చే గిఫ్ట్. మీరు సంకల్ప బలంతో ఎంత సాధన చేస్తారో చేయండి. నెక్స్ట్ ఇక 1 year టైం ఉంది కదా, ఇందులో ఉన్న కనీసం అందరు పొందితే ఇంకా సంతోషం. అందరు పొందారనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ అట్లీస్ట్ ఒక 50% అన్నా పొందాలి. 50% మీరు పొందారనుకో, 50%కి ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళు ఇంకో సంవత్సరం పొందుతారు. అవునా? సో కాబట్టి ఈ 1-2 yearsలో మీరు సంకల్ప బలంతో సాధన చేయండి. దాన్ని అందుకోండి. నెక్స్ట్ ఇయర్ నాకు రిజల్ట్ చూపించాలా. అవునా? చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడండి వచ్చి. రండి రా. ఒక్క నిమిషం ఆగండి, మెల్లగా. సరే. జ్ఞానులందరికీ పాదాభివందనాలు. ఎందుకు చేస్తున్నా? మీరంతా గురువులు. ఎందుకంటే ఎన్లైట్మెంట్ పొందినటువంటి గురువుగాని మనం పొందినందుకు మనం గురువులం అయ్యాము అనండి. గురువులా కాదా? యోగులా కాదా? మీరందరూ యోగులు. మరి ఈ భావన అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరూ చిన్నవారు కాదు. అమ్మ ఒడిలో చేరినాక అమ్మ ఏం చేస్తుంది? విడిచిపెడుతుందే. ఇన్నాళ్ళు అన్ని పిచ్చి గీతలు గీసుకున్నారు కదా.